యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. మరొకసారి దేవుని సన్నిధానంలో కొన్ని విలువైన విషయాలను దేవుని సన్నిధానంలో నేను మీకు గుర్తు చేస్తాను. జాగ్రత్తగా నా దేవుని మాటలు విని గ్రహించగలగడానికి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. కారణం, ప్రకటించబడిన ప్రతి మాట నాకు మీకు ఒక ఆశీర్వాదకరంగా మార్చుకోగలిగితే, ఆ మాటలను బట్టి మన జీవితాలను కట్టుకోగలిగితే రేపు ప్రభు రాకడలో మనం నిలబడగలం. కేవలం విని వెళ్ళిపోగలిగిన విశ్వాస జీవితం అయితే నువ్వు వినకపోయినా నష్టమేమీ లేదు. కారణం, మనలను మార్చుకోలేని మాట విన్నా ఒకటే, వినకపోయినా ఒకటే. హల్లెలూయా. కనుక దయచేసి దేవుని మాటలను జాగ్రత్తగా నడిపింపులో ప్రతి మాటను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. దైవజనుడైన పౌలు తన పరిచర్యలో ఒక అద్భుతమైన విషయాలను సంఘానికి, దేవుణ్ణి వెంబడిస్తున్నటువంటి దేవుని ప్రజలకి అనేక సూచనలు, సలహాలు, ఈ భూమి మీద ఎలా బతకాలి, ప్రభురాకడికి మనం ఎలా సిద్ధపడాలి, దీని వాల్యూ మస్తులేదు. ప్రభురాకడికి మనం ఎలా సిద్ధపడాలి అన్నటువంటి అనేకమైన దైవికమైన మాటలను దైవజనుడు చాలా సంగతులు పత్రికలలో, చాలా సహవాసానికి సంబంధించిన విలువైన సత్యాలను నేర్పిస్తూ వచ్చాడు. పత్రికలు బాగా చదవాలి. పత్రికలు చదవడంను బట్టి ఒక దైవజనుడు సేవ ఎలా చేయాలి, ఒక విశ్వాస జీవితం విశ్వాసి ఎలా బ్రతకాలి, అసలు దేవుని ఆలోచనలో ఉన్నటువంటి సేవ ఎలాగుంటుంది, ఇవన్నీ మనకు ఎక్కడ బట్టబయలవుతాయి అని అంటే దైవజనుడైన పౌలు రాసిన పత్రికలలో మనకు అర్థమవుతాయి. ఆ దైవజనుడు సంఘానికి ఒక అద్భుతమైన విషయాలను గుర్తు చేస్తూ ఫిలిప్పీ సంఘానికి ఒక విలువైన మాటను రాస్తాడు. ఆ ఒక్క మాటను ఈరోజు కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి అందరూ దయచేసి తెరవండి. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వాక్యం నుంచి చదువుదాం. కాగా నా సంఘ బిడ్డలారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము సంఘములో, సేవకుల మధ్యలో, తోటి విశ్వాసుల మధ్యలో ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమున భయముతోనూ అనుకువతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. ఎందుకనగా ఇచ్చయించుటకును కార్యసిద్ధిని కలుగచేయుటకును తన దయా సంకల్పం నెరవేర్చుటకును మీలో కార్యసిద్ధి కలుగచేయువాడు దేవుడే. నిష్కలంకులను అనింద్యులునైన దేవుని బిడ్డలుగా మీరు బ్రతుకున్నట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయండి. అట్టి జనము మధ్యను, ఇంకొంచెం మంచి పక్క పై నుంచి, అట్టి జనము మధ్యను మీరు జీవ వాక్యమును చేతబట్టి లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. హల్లెలూయా. చదవం గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. చదవం హుషారుగా, హల్లెలూయా.
14వ వాక్యాన్ని నేను మళ్ళీ మీకు చదువుతాను, దయచేసి చూడండి. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరాపరాధులను, నిష్కలంకులను, అనింద్యులనైన దేవుని కుమారులగునట్లు ఆ లోకములో ఆ ప్రజల మధ్యలో జీవవాక్యమును చేత పట్టుకొని ఆ ప్రజల మధ్యలో ఒక జ్యోతుల వలె మీరు బ్రతకండి. హల్లెలూయా. జాగ్రత్తగా నా దేవుని మాటల మీద దృష్టి పెట్టండి. దేవుని సంఘములో చేర్చబడిన విశ్వాస బిడ్డలైన మీకు, సేవకుడైన నాకు, మనం సంఘములో సహవాసంలో బ్రతికే జీవితం కొంత సమయం ఉంటుంది, సమాజంలో బ్రతికే సమయాలు ఉంటాయి. వారంలో కొంత సమయం మాత్రమే మనం సంఘముగా కూడుకుంటాం. సమాజముగా, దేవుని బిడ్డలంగా, నీ తోటి విశ్వాసులతో, నీ సేవకులతో దేవుని మందిరంలో ఆరాధనలో, కూడికల్లో పాల్గొంటాం. మిగిలిన అత్యధికమైన సమయం మన వ్యవహారాలలో, కుటుంబ వ్యవస్థలో, ఒక దేవుని బిడ్డగా నీ ఉద్యోగం, నీ వ్యాపారం, నీ కులం, నీ కుటుంబం, నీ సొసైటీ మధ్యలో నీ జీవనాన్ని నువ్వు కొనసాగిస్తావు. ఒక మాటలో చెప్పాలంటే అధికమైన సమయం సమాజంలో ఉంటాం, కొంత సమయమే తోటి విశ్వాసులతో, సంఘంలో, సమాజంలో దేవుని సేవకులతో కలుస్తాం. దేవుని లేఖనం అంటుంది, సంఘంలో, సమాజంలో మనం ఎలా బ్రతుకుతున్నామో సమాజంలో కూడా అంతకంటే విలువైన జీవితం మనం చేయాలి. సంఘంలో జీవిస్తున్న జీవితం ఎలాగుంది, మనం బయటి ప్రపంచంలో బ్రతుకుతున్న జీవితం ఎలా ఉంటుంది? బాగా వినండి. ఇక్కడ నువ్వు భక్తి చేసినా చేయకపోయినా నిన్ను బట్టి ఇన్స్పైర్ అయ్యేవాడు ఇక్కడ ఎవడు లేడు. కారణం, ఆల్రెడీ నీ పక్క వ్యక్తి ప్రభును తెలుసుకున్నాడు. ఆల్రెడీ అతని చేతిలో పరిశుద్ధ గ్రంథం ఉంది. అతడు కూడా దేవుని కొరకు బతకాలన్న ఆలోచనతో నీ వలనే దేవుణ్ణి వెంబడిస్తున్న దేవుని బిడ్డ అయి ఉన్నాడు. దేవుని ఎరగని ప్రజలు లోకంలో ఉన్నారు. వారిని పరిశుద్ధ గ్రంథం ఏమని బోధించిందంటే వక్రజనము. అంటే అనేకమైన పద్ధతులు, ఆచారాలు, ఎవరికి నచ్చిన జీవన విధానం వాడు చేస్తున్నాడు. బాగా వినండి. లోకంలో త్రాగుబోతులు ఉన్నారు, తిరుగుబోతులు ఉన్నారు, వ్యభిచారులు ఉన్నారు, గుండాలు ఉన్నారు, రౌడీలు ఉన్నారు. ఒక మాటలో చెప్పాలంటే సమస్త కల్మషముతో నిండిన ప్రజలు ఎక్కడున్నారు అంటే సమాజంలో ఉన్నారు. అందరూ లేకపోయినా ఈ ప్రజలు ఆ అందరిలోనే కలిసిపోయి ఉన్నారు. హల్లెలూయా. ఆ ప్రజల మధ్యలో మనం బ్రతుకుతున్నాం. ఒక దేవుని బిడ్డగా మీరు, నేను కేవలం సంఘముతో కలిసి బ్రతకడం లేదు, మనకు సమాజంలో కలిసి బ్రతుకుతున్నాం. ఆ సమాజంతో కలిసి బ్రతుకుతున్న మనకి దైవజనుడైన సేవకుడైన పౌలు గారు తన సంఘానికి నేర్పుతున్న పాఠం ఏంటంటే, సంఘమా, ఆ ప్రజల మధ్యలో మీరు ఒక జ్యోతి వలె బ్రతకండి. హల్లెలూయా. చవాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. చదమ చేతుల దుష్యారుగా హల్లెలూయా. నా దేవుని సంఘ బిడ్డలారా జాగ్రత్తగా వినండి. పరిశుద్ధ గ్రంథం ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు పరిశుద్ధుల యొక్క జీవన విధానాలు రాయబడ్డాయి. వారు మాట్లాడిన మాటలు, ప్రసంగాలు రాయబడ్డాయి. వాళ్ళు ఎలా బతికారో రాశారు. పరిశుద్ధ గ్రంథంలో లిఖితమైనది ఏంటయ్యా అని అంటే మాటలు కావు, జీవితం. మళ్ళీ చెప్తున్నాడు, నేను అబ్రహాం ఇలా బ్రతికాడు. అబ్రహాం భార్యాభర్తలు ఏం మాట్లాడుకున్నారు, తన పని వాళ్ళతో ఏం మాట్లాడుకున్నాడు, ప్రసంగాలు రాయబడలేదు. పరిశుద్ధ గ్రంథంలో ఏం రాయబడిందంటే అబ్రహాం తన కుమారుడి విషయంలో ఎలా స్పందించాడు, తన భార్యతో ఎలా ఉన్నాడు, తన కుటుంబంతో ఎలా బ్రతికాడు, తన విశ్వాస జీవితం ఎలా చేశాడు, ఒక యోబు ఎలా బ్రతికాడు, ఒక దైవజనుడైన మోషే ఎలా బ్రతికాడు. అంటే పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన పరిశుద్ధుల జీవన విధానం రాయబడిందే తప్ప వారి మాటలు, వారి పాటలు రాయబడలే. అంటే దేవుని లేఖనం మనకేం నేర్పిస్తుంది అని అంటే, పరలోక రాజ్యం మాటలతో పాటలతో కాదు, కానీ అది దేవుని నామములో ఒక శక్తివంతమైన జీవితంతో ముడిపడిన జీవితం చేయాలి. ఈరోజు సమాజంలో అనేక క్రైస్తవుల మీద వ్యతిరేకత, సంఘాల మీద వ్యతిరేకత, దేవుని బిడల మీద వ్యతిరేకత, సేవకుల మీద వ్యతిరేకతకు రావడానికి ఒక పెద్ద కారణం ఏంటంటే
దేవుని నమ్మి విశ్వసిస్తున్న దేవుని ప్రజలు, దేవుణ్ణి ప్రకటిస్తున్న దేవుని సేవకుడు. బాగా వినండి. దేవుణ్ణి వెంబడిస్తున్న దేవుని ప్రజలు, దేవుణ్ణి సేవిస్తూ ప్రకటిస్తున్న దేవుని సేవకుడు సంఘములో ఉన్నట్టుగా సమాజంలో ఉండడం లేదు. సంఘములో ఉన్నట్టుగా బయటి ప్రపంచంలో ఉండడం లేదు. అందుకనే వాళ్ళ జీవన విధానమును బట్టి వక్రజనము మధ్యలో వీరు వంకరగానే బ్రతుకుతున్నారు. ఆ ఇష్టం ఉన్నట్టుగా బ్రతుకుతున్న ప్రజల మధ్యలో ఈ వ్యక్తులు కూడా తమకు తోచినట్టు బ్రతుకుతున్నారే కానీ వారిని ప్రభావితము చేయగలిగి దేవుని యొక్క మహిమ కలిగిన సామర్థ్యాన్ని ప్రజల మధ్యలో చూపించగలిగే ఒక వెలుగుకరమైన జీవితం చేసే విషయంలో ఓడిపోతున్నారు. ఉదాహరణకు వినండి. పరిశుద్ధ గ్రంథంలో ఈ కాలంలో తరచుగా మనం చూస్తున్నాం భయంకరమైన వ్యతిరేకత, భయానకమైన విరోధమైన భావజాలాలు సమాజంలోకి వచ్చాయి. అది రావడానికి 100% కారణం ఏంటి అని అంటే దేవుని నమ్మిన ప్రజల జీవన విధానం సరిగ్గా లేకపోవడం. కొంచెం వాల్యూ మెచ్చు, బాగా వినండి. నీ జీవన విధానం బయటి ప్రపంచం మీద చాలా ప్రభావితంగా పనిచేస్తాయి. అందుకనే దైవజనుడైనటువంటి పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ కొరింథీలకు రాసిన 2వ పుస్తకం 3వ అధ్యాయం ప్రారంభ వాక్యం చూసి చదువుతురండి. మమ్ములను మేమే తిరిగి మెప్పించుకొన మొదలు పెట్టుచున్నామా? మీ యొద్ద నుండి అయినను సిఫారసు పత్రికలు మాకు అవసరమా? మా హృదయముల మీద వ్రాయబడి ఉండి, ఇదిగో ఈ మాట బాగా వినండి, లోకములో ఉన్న మనుష్యులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కాదా? హల్లెలూయా. చదవగట్టిగా హల్లెలూయా. నా వైపు చూడండి. పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభుల వారిని గురించి రాయబడిన సువార్తలు 4. ఎన్ని? 4 సువార్తల్లో యేసు ప్రభు ఎలా పుట్టాడు, ఈ భూమి మీద తన సేవ ఎలా చేశాడు, ఆయన శిలువలో ఎలా బలియాగం అయ్యాడు, ఆయన పునరుత్థానం ఎలా పొందాడు అనేది క్రీస్తును గురించిన పరిపూర్ణమైన విలువలు సువార్తలలో దొరుకుతాయి. పత్రికలన్నీ సేవ ఎలా చేయాలి, విశ్వాసం ఎలా ఉండాలి, సంఘం ఎలా ఉండాలి, సంఘం ఎలా ఉండాలి అన్న విలువైన విషయాలు చెప్పబడతాయి. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పే పాఠం బాగా వినండి. దేవుని సంఘం, దేవుని సేవకుడు అనేవాడు 5వ సువార్త అని పరిశుద్ధులు చెప్తారు. ఇది ఎన్నో సువార్త ఇది? ఎందుకో తెలుసా? నా వైపు చూడండి. ఈ పరిశుద్ధ గ్రంథం ఎవడి చేతిలో ఉంటుందో వాడు 4 సువార్తలు చదువుకునే అవకాశం ఉంది. కానీ ఈ గ్రంథం ప్రపంచంలో అందరి చేతుల్లో లేదు. బయట సమాజంలో అనేకమైన జాతులు, త్రాగుబోతాడు, తిరుగుబోతాడు, భయంకరమైన జీవన విధానాన్ని చేస్తున్న ప్రజలు లోకంలో ఉన్నారు. నీ చేతిలో పరిశుద్ధ గ్రంథం ఉంది కనుక పరిశుద్ధ గ్రంథం ఇలా చెప్తుంది, దేవుని వాక్యం ఇలా రాయబడింది, ఇలా బ్రతకాలి అని నీకు తెలిసింది, నాకు తెలిసింది. మరి వాళ్ళకు ఎలా తెలుస్తుంది అని అంటే బైబిల్ అంటుంది, లోకములో సమాజంలో నిన్ను నన్ను దేవుడు ఒక ప్రజలు చదువుకునే 5వ సువార్తగా మనల్ని పెట్టాడు. హల్లెలూయా. చదువుదాం హుషారుగా. హల్లెలూయా, హల్లెలూయా. చదువు హుషారుగా. హల్లెలూయా. లోకంలో ప్రజలు మనల్ని చదువుతున్నారు. బాగా వినండి. చదువుతున్నారంటే అర్థమైంది, నిన్ను గమనిస్తున్నారు ప్రజలు. నువ్వెలా బతుకుతున్నావు, నువ్వెలా జీవిస్తున్నావు, నీ భావజాలాలు ఏంటి, నువ్వు ఆఫీసులో ఎలా ఉంటావు, బయట ప్రపంచంలో ఎలా ఉంటావు, సమాజంలో ఎలా ఉంటావు, సంఘంలో ఎలా ఉంటావు. ఇదంతా సంఘంలో ఉన్నప్పుడు నిన్ను ఒక దైవజనుడు, తోటి విశ్వాసులు అబ్జర్వ్ చేస్తారు.
సమాజంలో ఉన్నప్పుడు నీ కులం, నీ కుటుంబం, నీ తోటి ఉద్యోగస్తులు, నువ్వు చదువుకుంటున్న నీ తోటి స్నేహితులు, సమాజం అంతా నన్ను ఒక కంట అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు ప్రజలు నీవు ఆరాధిస్తున్న దేవుడు గొప్పవాడని, ప్రజలు నువ్వు ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడని, ప్రజలు నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నీతిమంతుడని, ఒక మాటలో చెప్పాలంటే దేవుని గురించిన పరిపూర్ణమైన వివరణ నీవు వారికి ఒక పత్రిక ఇస్తే దొరకదు. వారికి నువ్వు పరిశుద్ధ గ్రంథం చేతికిస్తే వాడు చదవడు. మరి వాళ్ళకి జీవన విధానం ఎలా తెలియజేయాలి అని అంటే పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. మనము జీవిస్తున్న జీవన విధానమే వారికి ప్రభువును ప్రకటించే సువార్త. హల్లెలూయా. చాలా హుషారుగా హల్లెలూయా. 100% విశ్వాసులు ఇక్కడ ఉన్నట్లు గేటు బయట ఉండరు. ఆ 90లో నువ్వు ఉంటే నీ జీవితం ప్రభు రాకడకు సిద్ధపడడం అసాధ్యం. బాగా వినండి, ప్రభు రాకడకు సిద్ధపడే గుంపు ఎలా ఉంటుంది అని అంటే, మన భక్తికి మందిరముతోనూ అంగడితో సంబంధమేమి లేదు. మందిరంలో ఒకలాగా, బయట ప్రపంచంలో ఒకలాగా భక్తి చేసే జీవన విధానంగా మనం బ్రతుకొద్దాం. అందుకే దైవజనుడైన పౌలు అంటున్నాడు, సంగమ మీరు వక్ర జనము మధ్యలో, లోకములో నీ కులం, నీ కుటుంబం, అనేక జీవన విధానం చేస్తున్న ప్రజల మధ్యలో నీవు ఒక నిర్దోషమైన వ్యక్తిగా దేవుని వాక్యాన్ని చేతబట్టుకొని ఒక మహిమ కలిగిన జీవితం చేస్తున్న సంఘ బిడ్డగా నీవు నేను బ్రతకాలి. హల్లెలూయా. మన బ్రతుకు పరిశుద్ధ గ్రంథం కంటే ఎఫెక్ట్గా పనిచేస్తుంది. నమ్ముతారా మీరు? మన జీవితం పరిశుద్ధ గ్రంథం కంటే ఎక్కువగా పనిచేస్తుంది. ఎందుకో తెలుసా? ఇది వాడి చేతిలో లేదు, వాడికి తెలియదు. ఒకవేళ చాలామందికి బైబిల్ చేతిలో ఉన్న, బైబిల్లో ఉన్న విలువలు అర్థం కాదు కనుక వాడికి దేవుని గురించి తెలియాలని అంటే సమాజంలో మనం బ్రతుకుతున్న జీవితం ప్రభావితం చేస్తుంది. ఒక ఊర్లో, ఒక కాలనీలో, ఒక ప్రాంతంలో దేవుని నమ్మిన మీకు నాకు మన వెనక వేల లక్షల ప్రజలు మనల్ని చదువుతారు. హల్లెలూయా. ఈరోజు పరిస్థితి ఏంటి? ప్రజలు ఎందుకు ఇరిటేట్గా ఫీల్ అవుతున్నారో తెలుసా? నా వైపు చూడండి. జబ్బకు బ్యాగ్ వేసుకొని, ఒక మైక్ పీస్ పట్టుకొని, సంఖలో ఇన్ని ట్రాక్స్ పంచుకొని, ఇదిగో యేసు ప్రభు దేవుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన సజీవుడు, ఆయన త్వరగా రాబోతున్నాడు, ఆయన నమ్మండి అని సువార్త చెప్తున్నాం వీధిలో. ఎవడో ఒకడు వచ్చాడు, ఏ బాబు ఏంది ఇదంతా, మా ఊరికి రావద్దని చెప్పానా మీకు? ఇక్కడ ఎవరు లేడు, దేవుడు మీ ప్రభువు నమ్మినాడు, వెళ్ళబడి ఇక్కడ నుంచి మర్యాదగా అని అంటే మా ఇష్టం. నువ్వెవడు చెప్పడానికి? మా ఇష్టం. మీ ఇంటికి వచ్చామా? మీ కాలనీకి వచ్చామా? మేము నీ ఇంటి దగ్గరకు వచ్చి నమ్మకాన్ని బలవంతం చేస్తున్నామా? నా ఇష్టం, నువ్వెవడు అనడానికి అని అనే తరంలో ఉన్నాం. అందుకనే నీ మాట ఎవడు వినడం లేదు. నువ్వు ఇచ్చిన పత్రికను రోడ్డు మీద పడేస్తున్నాడు. అర్థమవుతుందా? నువ్వు ఇచ్చిన బైబిల్ను కాల్చుకొని ఛాయ్ పోసుకుంటున్నాడు వాడు. ఎందుకో తెలుసా? వాడు వంకరగా బతికినట్టే నీవు కూడా వంకరగానే బతుకుతున్నావు. ఆ వక్ర జనము మధ్యలో నీవు వక్రంగా బతకకుండా దైవికంగా జీవనము చేయగలిగితే ఏదో ఒక రోజు వాళ్ళ జీవితం ప్రభావితంగా మారుతుంది. హల్లెలూయా. చమాలి హుషారుగా హల్లెలూయా. చాలా జాగ్రత్తగా నా మాటలు వినండి దేవుని పెట్టలేరా. ఈ తరములో దేవుని వెంబడిస్తున్న మీకు నాకు ప్రభు మాట్లాడే మాట, మనము ఈ 4 గోడల మధ్యలో భక్తుడిగా చలామణయ్యే భక్తి నువ్వు చేస్తే, నువ్వు నమ్ము, ఒక రోజు ప్రభు వస్తాడు, నువ్వు విడిచిపెట్టబడడం ఖాయం. కారణం ఏంటో తెలుసా? మన భక్తి బయటి ప్రపంచం చదువుతారు. ఆ చదువుతున్న వారి మధ్యలో నిర్దోషిగా, ఒక నిష్కలంకమైన వ్యక్తిగా, ఒక దేవుని బిడ్డగా నీవు నేను ఈ సమాజంలో చలామణి కావాలి. అలాంటి జీవితం చేసేవాడు కనబడక, అలాంటి జీవన విధానం చేసేవాడు అర్థం కాక, లోకస్తులకి వాడికి దేవుణ్ణి నమ్మిన నీకు పెద్దగా వ్యత్యాసం వాడికి ఏం కనబడడం లేదు కనుకనే వాడు నిన్ను వెంబడించడం లేదు. నేను వెంబడించలేదు. అందుకే బైబిల్ చెప్తుంది, విశ్వాసములో లేని భర్త ఏ స్త్రీకైనా ఉంటే వాక్యము లేకుండానే వారి పరిశుద్ధమైన ప్రవర్తనను బట్టి
వారి పరిశుద్ధమైన ప్రవర్తనను బట్టి, అంటే వారి జీవన విధానాన్ని బట్టి, వాక్యము లేకుండానే వారు దేవుని దగ్గరకు రాగలుగుతారు. హల్లెలూయా. ఒక వ్యక్తికి వాక్యాన్ని బట్టి ప్రభుని గురించి తెలుస్తుంది, అది క్రమం. కానీ వాక్యము తెలియకుండా కూడా ఒక వ్యక్తి దేవుని దగ్గరికి రాగలిగే ఒక గొప్ప అవకాశం ఉంది. అదేంటి అని అంటే, ఒక మనిషి జీవిస్తున్న ప్రవర్తన, జీవన విధానం. నీ పక్కవాడు ఎవడైనా గొడవ పెట్టుకుంటే వాడికి నీకు పెద్ద తేడా ఉండదు. వాడు మాట్లాడిన 100 బూతులు నువ్వు 150 బూతులు మాట్లాడేస్తావు. వాళ్ళకి నీకు వ్యత్యాసం ఏమీ లేదు. నీ చుట్టుపక్కల ప్రజలకి నీకు వ్యత్యాసం ఏమీ లేదు. నీ కుటుంబంలో, నీ కులంలో నమ్మని వారు నీతో ఎక్కడైనా ఇబ్బందిగా ఫీల్ అయి మాట్లాడితే వాళ్ళకు నీకు నీ ప్రవర్తన విధానంలో ఏ వ్యత్యాసం ఉండదు. అందుకనే మన కుటుంబస్తుల్లో అనేక మంది ప్రభువు నమ్మని వారు ఉన్నా, నీవు జబ్బకు బ్యాగ్ వేసుకొని 10 ఏళ్ల నుంచి మందిరానికి వస్తున్నా మీ ఆయన ఇన్స్పైర్ కాలేదు, నీ తల్లిదండ్రులు ఇన్స్పైర్ కాలేకపోయారు, నీ కుటుంబస్తులు, నీ కాలనీవాసులు ఎవరు నీ భక్తిని చూసి ప్రభావితంగా మారలేకపోవడానికి గల కారణం ఏంటి అని అంటే, నీ భక్తి 4 గోడల మధ్యలో ప్రదర్శించబడుతుంది. హల్లెలూయా. చదవ హుషారుగా హల్లెలూయా. చాలా మంది జీవితం ఇదే. కారణం వారి కుటుంబంలో వారు వేరుంటారు. ఇక్కడ ఉన్నంత యథార్థంగా, నమ్మకంగా, దైవ భయంతో ఒక స్త్రీ తన కుటుంబంలో ఉండదు, తన బంధువుల దగ్గర ఉండదు. అందుకనే వారి జీవన విధానం నమ్మని తన కుటుంబస్తుల మీద ప్రభావితం చూపబడలేక, నువ్వు వెళ్తూ వస్తూ నీ కుటుంబంలో ప్రార్థన చేస్తూ, ఎన్నో కూడికలు పెట్టుకుంటూ, ఎన్నో దైవికమైన కార్యాలు జరుగుతున్నా, అయ్యగారు మీ ఇంటికి రాగానే మీ ఆయన బయటికి వెళ్ళిపోతాడు. మీ ఇంట్లో కూటం పెట్టుకుంటే విశ్వాసులు వస్తారు, బంధువులు వస్తారు, మీ ఇంట్లో దేవుని నమ్మని ప్రజలు ఉండరు. కారణం ఏంటంటే, ఏ రోజు నీ జీవన విధానం వారిని ప్రభావితం చేయలేదు. నీ భక్తి అలా ఉంది మరి. హల్లెలూయా. చదమ హుషారుగా హల్లెలూయా. హల్లెలూయా. చపాలి గట్టిగా హల్లెలూయా. చదమ హుషారుగా హల్లెలూయా. ఒక వ్యక్తి జీవితం ఎంత ప్రభావితం చేస్తుందో మీకు కొంతమంది విషయాలను గుర్తు చేస్తాను. కొంచెం వాల్యూ పెంచి దేవుని లేఖనంలో మీకు కొంతమంది జీవన విధానాన్ని చూపిస్తున్నాను. వాళ్ళకి సంఘం లేదు, వాళ్ళ చేతిలో పరిశుద్ధ గ్రంథం లేదు, కానీ గ్రామాలను, పట్టణాలను ప్రభావితం చేశారు. పరిశుద్ధ గ్రంథంలో ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతం పేరు గెరాసీనుల దేశం. ఆ దేశంలో ఎవ్వడు దేవుని నమ్మిన వాడు లేడు. వినండి, ఎవ్వరు ప్రభువుని విశ్వసించిన వారు లేరు. ఇంకొక మాటలో చెప్పాలంటే, ఆ ప్రాంతం ఎంత ప్రభావితంగా ఉంది అని అంటే, గెరాసీనుల దేశము అని చెప్పగానే మనకు గుర్తొచ్చేది సేనాదయం పట్టిన వ్యక్తి. వేల దురాత్మలతో పీడించబడుతున్న ఒక వ్యక్తి ఉన్నాడు. అతని గురించి బైబిల్ చెప్తుంది, చాలా కాలము నుండి వాడు ఆ బాధను అనుభవిస్తున్నాడు. గ్రామం వాడిని బాగు చేయలేకపోయింది, పట్టణస్థులు బాగు చేయలేకపోయారు, ఊర్లో బంధువులు, గ్రామస్తులు వాడిని సాధు చేయాలనుకున్నారు, బాగు చేయాలనుకున్నారు. కానీ వాడు బాగుపడడం అసాధ్యమని అర్థమైంది. వాడు సంఖ్యలతో కట్టేస్తే ఆగలేక తెంపుకొని ఆ ఊరుకు దగ్గరగా ఉన్న సమాధులలో బ్రతుకుతున్నాడు. వినండి, ఆ సమాధుల్లో బ్రతుకుతున్నటువంటి ఆ వ్యక్తి వస్త్రం లేక, భోజనం లేక సంవత్సరాల తరబడి అతని జీవన విధానం సాగుతుంది. అతడు చూడడానికి ఎంత భయానకంగా మారాడో మీరు ఒకసారి ఊహించండి. ఒక రోజు ఆ స్థలంలో ప్రభు ప్రయాణమే వెళ్ళాడు. ప్రభు వారిని దర్శించాడు. దేవుడు వాడిని బాగు చేశాడు. వినండి, దేవుడు వాడిని బాగు చేశాడు. వానిలో ఉన్న దురాత్మలు ఆ పక్కలో కొండ మీద 2000కు పైగా పందులు మేపుతున్న వారు కళ్ళార చూస్తుండగా, వారిలో ఉన్న దురాత్మలు ఆ పందుల్లోకి వెళ్ళాయి. ఆ పందులు ఆ బాధ భరించలేక పక్కనే ఉన్న సముద్రంలో పడి చచ్చిపోయాయి.
ఈ భయానకమైన స్థితిని చూసిన పందులను మేపుతున్న వారు గ్రామానికి వెళ్ళి, అయ్యా మేము కళ్ళారో చూస్తుండగా మన ఊర్లో నుంచి వెళ్ళి దయ్యం పట్టిన వాడి శరీరంలో నుంచి దయ్యాలు బయటకెళ్ళి మేము మేపుతున్న పందుల దగ్గరికి వచ్చాయి. ఆ పందులో బాధ భరించలేక ఉన్నవన్నీ వెళ్ళి సముద్రంలో పడి చచ్చిపోయాయి. వాడు బాగుపడ్డాడు, అలా కూర్చున్నాడు అని ఒక భయంకరమైన బలమైన సంగతి గ్రామస్తులందరికీ చెప్పగానే గ్రామం ఆ ప్రాంతానికి వచ్చేసింది. ఆ ప్రాంతంలో ప్రభు ఉన్నాడు, శిష్యులు ఉన్నారు. ఆ వ్యక్తి వస్త్రం కట్టుకొని ప్రభు పాదాల దగ్గర కూర్చున్నాడు. ఆ గ్రామస్తులు అంటారు, అయ్యా మీరు దయచేసి మా ఊరికి రాకండి. వాళ్ళు ఏమంటున్నారంటే, సువార్త మా ఊరికి వద్దు, నీవు మా ప్రాంతానికి వచ్చే అవసరం మాకేమీ లేదు, దయచేసి వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. ఈరోజు అదే మాటను చెప్తున్నారు ప్రజలు, మా ఊరికి రావద్దు, మా కాలనీకి రావద్దు, మీ మాటలు మాకేం అవసరం లేదు. ఈ మాట కొత్త కాదు, ఆ రోజే 1000 సంవత్సరాల క్రితమే చెప్పారు. చెప్పిన వెంటనే ప్రభు ఎందుకు రావద్దంటావు అని అనలేదు. మౌనంగా తన శిష్యులు వెళ్ళిపోతుంటే ఆ బాగుపడ్డ వ్యక్తి అంటాడు, అయ్యా నేను మీతో కూడా వస్తాను అని అంటే ప్రభు అంటాడు, వెళ్ళు, నీ భార్య నీ పిల్లలు నీ కుటుంబం దగ్గరికి వెళ్ళు అని చెప్పినప్పుడు బైబిల్ చెప్తుంది, వాడు తన ఇంటికి అంటే ఆ గ్రామానికి వెళ్ళాడు. ఆ బైబిల్ రాయబడ్డ మాట ఏంటంటే, వాడు తన జీవితంలో జరిగిన కార్యాన్ని బట్టి ఆ చుట్టుపక్కల గ్రామాలందరికీ ప్రభువుని పరిచయం చేశాడు. హల్లెలూయా. చదవమా హుషారుగా, హల్లెలూయా. అతని చేతిలో పరిశుద్ధ గ్రంథం చెప్పండి గట్టి ఉందా? ఆ కాలంలో సువార్తలు రాయబడ్డాయా? పౌలు సేవకు వచ్చాడా? పత్రికలు ఉన్నాయా? అసలు మందిరాలు ఉన్నాయా? సేవకుడు ఉన్నాడా? సేవే లేదు, కానీ సువార్త కిరణ జరిగింది. ఇప్పుడు సేవ ఉంది, ఎంత ఉందని అంటే కాలనీకి 4 మందిరాలు ఉన్నాయి. ఏ కాలనీలకు పైన ఎవడో ఒకడో ఇద్దరు ప్రభు నమ్మిన బిడ్డలు ఉన్నారు. సేవ లేదు. వినండి, ఎందుకు? ఈ తరం ప్రజలకి ఆ తరం ప్రజలకు ఉన్న వ్యత్యాసం ఏంటంటే, వారి జీవితమే సమాజానికి ఒక సువార్తగా మారింది. హల్లెలూయా. బాగా వినండి దయచేసి. ఈరోజు ఒక సహోదరుడిగా, ఒక సిస్టర్గా, ఒక యవన బిడ్డగా ఎవరికైనా సువార్త చెప్పాలంటే నీకు ఇంతకాలం నుంచి నీ చేతిలో పరిశుద్ధ గ్రంథం ఉంది, చదువుతున్నావు, అనేక ప్రసంగాలు వింటున్నావు. ఒకవేళ నీ సెల్ ఫోన్లో ఎవరైనా సేవకులు చేసిన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, మెరికల్స్ ఏమైనా వీడియో రూపంలో ఉంటే చూడు అయ్యగారు ప్రార్థన చేస్తుంటే అద్భుతం జరిగింది, చూడు అక్కడ చచ్చిపోయిన వాళ్ళు లేచాడు అని చూపించడానికి నీ చేతిలో ఎవిడెన్సెస్ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నాయి. నువ్వు చెప్పడానికి 4 మాటలు నీకు తెలుసు కనుక పరిశుద్ధ గ్రంథంలో చెప్తున్నావు. ఆ మనిషికి యేసు ప్రభుకి తనకున్న బంధం, సహవాసం ఎంతకాలం అని అంటే ఒక 2-3 గంటలే అంతే. అంతకుముందు ఈ వ్యక్తికి యేసు ప్రభు ఎవరో తెలియదు. ఆ తర్వాత ఇతడు యేసు ప్రభును వెంబడించినట్టు బైబిల్లో ఏమీ రాయబడలేదు. కానీ యేసు ప్రభు అతని జీవితంలో చేసిన కార్యమును బట్టి ఆ గదేరీయుల దేశంలో గెరాసీను ప్రాంతంలో అతడు ఏంటో ఆ ప్రాంత ప్రజలందరూ చూశారు గనక, ఒకప్పుడు భయానకమైనటువంటి దురాత్మతో పీడించబడుతున్న వాడు కనుక, ఒకప్పుడు భయానకమైన జీవితాన్ని చేసిన వాడు కనుక, ఒకప్పుడు ఎలా ఉండేవాడు, మన కళ్ళ ముందు ఒకప్పుడు వీని బతుకు ఎలా ఉండేది, ఇప్పుడు ఇలా మారాడు ఏంటి అని చెప్పి ప్రజలు మార్పు పొందిన జీవితాన్ని చూసి ప్రభుని మహిమపరుస్తున్నారు. హల్లెలూయా. ప్రజలకు సువార్తీకరణ మన జీవితమే చెప్పాలి. ఏ జీవితం చెప్పాలి అని అంటే మార్పు పొందిన జీవితము. హల్లెలూయా. నువ్వు ఏ ఊర్లో పుట్టి పెరిగావో, ఏ బంధువుల మధ్యలో పుట్టి పెరిగావో, ఏ స్నేహితులతో తిరిగావో, ఏ కుటుంబ వ్యవస్థ ఒక భార్యగా భర్తగా 20-30 ఏళ్ల నుంచి 10 ఏళ్ల నుంచి కాపురం చేస్తున్నావో, ఏ ప్రాంతంలో ఉద్యోగం చేస్తున్నావో, యేసు ప్రభువును నమ్మకంటే ముందు నీ భావజాలాలు, నీ ప్రవర్తన, నీ వస్త్రం, నీ మాట, నీ పద్ధతులు ఎలా ఉండేవో, ప్రభువును ఎరిగిన తర్వాత నీ జీవన విధానంలో ఏమైనా మార్పు జరిగిందో లేదో సమాజము చూస్తూ ఉంటుంది. ఇప్పుడు సమస్య ఏంటి అని అంటే, ఈ మనిషి చేతిలో బైబిల్ వచ్చింది కానీ జీవితంలో మాత్రం మార్పేమి రాలేదు.
మార్పు లేని జీవితం ఉంది కనుకనే కుటుంబస్తులు మారడం లేదు, గ్రామం మారడం లేదు. అనేక ప్రజల మధ్యలో ఇతను రోజు బతుకుతున్నాడు, జీవన విధానం చేస్తున్నాడు, ఇంట్లో ప్రార్థిస్తున్నాడు, ప్రభా నా గ్రామం మారాలి, నా ప్రాంతం మారాలి, నా బంధువులు మారాలి అని. ఆ బంధువుల మధ్యలో, ఆ కుటుంబస్తుల మధ్యలో, నా దేవుని బిడ్డలారా ఆ యొక్క పని వేస్తున్న ఆ పనివారి మధ్యలో ఇతని జీవితం వారు ఎలాంటి మార్పు కలిగినట్లు మాత్రం వారు చూడడం లేదు. అందుకే నిన్ను ఎవడు పట్టించుకోవడం లేదు. హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నువ్వు మందిరం దాటావంటే నువ్వు క్రైస్తవుడు అన్న సంగతి అసలు నీకు గుర్తుకే రాదు. గేట్ లోపే ఇలా భక్తి అంతా. ఈరోజు చాలా మంది దేవుని బిడ్డల భక్తి ఎక్కడ ఉంటుందో తెలుసా? షో అంతా గేట్ లోపటే. గేట్ దాటినమా ఆ మనిషి మాట మారుతుంది, పద్ధతి మారుతుంది, వస్త్రం మారుతుంది, జీవన విధానం మారుతుంది. అందుకనే ఎంత చెప్పినా నువ్వెంత ప్రార్థన చేసినా ఎవడు వినడం లేదు అని అంటే, ఒకప్పుడు ఎలాంటి కంఫర్ట్ లేని కాలంలో వేల మంది ప్రజల దగ్గరికి వచ్చారు. ఎందుకనంటే ప్రజలు జీవించిన విధానం. అందుకే దేవుని బిడ్డలారా, ఈ గెరాసీనుల దేశంలో దయ్యం పట్టిన వ్యక్తి 10 ప్రాంతాలకు 10 గ్రామాలకు సువార్త చేసి యేసు ప్రభు గురించి చెప్పగలిగాడు అని అంటే, అతడు ఏ సువార్త చెప్పాడంటే అతనికి ఏ సువార్తలు తెలియవు, అతనికి ఏ సువార్త తెలియదు. అతను యేసు ప్రభు ఎలా పుట్టాడో అతనికి తెలియదు, యేసు ప్రభు ఎలా చనిపోయాడో చెప్పడానికి అతను బతుకున్నప్పుడే ఉన్నాడు కనుక ప్రభుకి గురించి అతనికి ఏమీ తెలియదు. మరి ఏం చెప్పాడు అని అంటే, తన జీవిస్తున్న జీవన విధానంలో ఉన్న మార్పే చూసి ప్రజలు ప్రభు దగ్గరికి వచ్చారు. హల్లెలూయా, చదమ హుషారుగా హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసండి. మందిరం అనేది ఇప్పటి తరం ప్రజలకి ఇదొక స్టేజ్. చెప్పండి, ఇదేంటి? ఆటగాడు స్టేజ్ మీద డ్యాన్సులు చేసి, స్టేజ్ మీద ఆట ఆడి, స్టేజ్ దిగిన తర్వాత మళ్ళీ వేషం మారుస్తాడు కదా. విశ్వాసులకి, సేవకులకి మందిరం ఎలా మారిందంటే ఒక స్టేజ్. మనం పర్ఫార్మెన్స్ చేయాలి, తర్వాత బయటకు వెళ్ళి మన కామన్గా మనం బతకాలి. పర్ఫార్మెన్స్ ఇక్కడ చేసే అవసరం ఏం లేదు, నువ్వు బయట చేయాలి. ఏ లోకంలో ప్రజలు, అన్యజనులు, లోకస్తులు ఉన్నారో వారి మధ్యలో నీ మార్పును ప్రజలు చూడాలి. హల్లెలూయా. నీ జీవితంలో మార్పు ఏమీ లేదు. ఒకప్పుడు తాగుబోతుడు, ఇప్పుడు తాగుబోతాడు. ఒకప్పుడు ఎలా ఉండేవాడో ఇప్పుడు అలాగే ఉన్నా. ఒకప్పుడు జీవన విధానం ఏంటో ఇప్పుడు అదే వింది. నీ ఇంటికి 100 సార్లు సేవకులు వచ్చినా, నీ ఇంట్లో 100 సార్లు కూడికలు పెట్టినా, నీ మార్పు లేని జీవన విధానాన్ని చూసి నీ గ్రామం, నీ కులం, నీ కుటుంబస్తులు నిన్ను ద్వేషిస్తారే తప్ప, నువ్వు నమ్మిన దేవుణ్ణి ద్వేషిస్తారే తప్ప ఎవ్వడు నీ వెలుగుకు ప్రభావితం కాలేడు. హల్లెలూయా. నా సంఘ బిడ్డలారా బాగా వినండి. ఈరోజు చాలామంది సేవకులు, ఇదిగో ఈ స్టేజ్ ఉందా, ఈ స్టేజ్ వాళ్ళకొక ప్లాట్ఫామే, అంతే, ప్లాట్ఫామే. ఎవడైనా ఒకవేళ ఇదిగో ఇతని గురించి ఒక వీడియో పెట్టి తిట్టాడా, రేపు తెల్లారా ఇతను వీడియో పెట్టుకొని తిడతాడు. ఇప్పుడు తిట్లంతా ఎక్కడున్నాయంటే మనిషి లేడు, ఈ బొమ్మ చూసుకుంటా, ఈ బొమ్మలు ఎవడు ఉంటాడు? ఇప్పుడు నేను తిట్టాలనుకో, వీడియో వస్తున్నా, ఇప్పుడు ఈ వీడియోలో ఎవడున్నాడు? నేనే ఉంటా, ఎవడుంటాడు? హల్లెలూయా. ఇప్పుడు ఎవరిని తిడతాడనంటే వీడు బొమ్మ పెట్టుకొని లోకమంతని తిడుతూ ఉంటాడు. నీకు అని చెప్పాలనుకుంటే ఎక్కడున్నాడో ఉన్నాడు, ఆయన ఏడున్నాడో తెలుసు, నువ్వు ఆయనతో మాట్లాడవచ్చు. ఈ తరం ఎలా మారింది అన్నాడు దేవుని బిడ్డలారా. విమర్శకు ప్రతి విమర్శ. భావజాలంలో మార్పు ఏమి లేదు. లోకంలో దేవుని ఎరగని వాళ్ళు ఎలా ఉన్నారో దేవుని ఎరిగిన వాడు కూడా అలాగే బతుకుతున్నాడు. కనుకనే ఈ దైవజనుడు 2000 ఏళ్ల క్రితం సంఘానికి చెప్తున్నాడు, వంకర జనం మధ్యలో నీవు వంకరగా బతకకో. హల్లెలూయా. వక్ర జనము మధ్యలో నువ్వు వక్రంగా బతకకో, వారి మధ్యలో ఒక దీపముగా జీవితం చేయి. హల్లెలూయా. చదమ హుషారుగా హల్లెలూయా. బైబుల్ చేతిలోకి వచ్చి 1000 సంవత్సరాలైనా స్వార్థీకరణ జరగనంతగా బైబుల్ లేని కాలంలోనే స్వార్థీకరణ ఎక్కువ జరిగింది. ఎందుకనంటే ప్రజలు నీ దాచిపెట్టిన బైబుల్, ఇప్పుడు నా వైపు చూడండి, నీ చేతిలో బైబుల్ పట్టుకొని నువ్వు జస్ట్ ఇదిగో ఆరాధనకు వస్తావు, అంతే కదా.
ఆరాధనకు వచ్చేటప్పుడు బైబిల్ తీసుకొని వస్తున్నావు. నువ్వు రేపు ఉద్యోగం చేస్తున్నప్పుడు, మేస్త్రి పనికి వెళ్తున్నప్పుడు, కూలి పనికి వెళ్తున్నప్పుడు నువ్వు బ్యాగులో బైబిల్ ఎందుకు పట్టుకొని పోవు కదా. నేను చాలామందిని చూస్తున్నాను, ఉదయకాలం 6 o'clockకి కొన్ని మందిరాలకు వెళ్ళే తల్లులు, భక్తి పరులు అందరూ ఏం చేస్తారంటే వాళ్ళ ఇంట్లో బ్యాగులు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ ఇలా ఓపెన్గా ఇలా బైబిల్ పట్టుకొని పొద్దున 5 గంటలకు 6 గంటలకు మందిరానికి వెళ్ళొస్తారు. అర్థమవుతుంది. కానీ వాళ్ళ జీవన విధానంలో ఒక్క పైస మందం మార్పు ఉండదు. ఇదంతా షో లైఫ్, అంతా పర్ఫార్మెన్స్ చేసే లైఫ్ ఇదంతా. వాళ్ళ జీవితం బాహ్యంలో ఏముండదు. అందరి మధ్యలో నువ్వు ఇలా షోగా బైబిల్ పట్టుకునే అవసరం ఏమీ లేదు. బాగా వినండి, అర్థమవుతుందండి. నాకు తెలిసిన ఒక దైవజనుడు ఉన్నాడు. అతనితో నేను ఒకరోజు ప్రయాణం చేస్తున్నప్పుడు ట్రైన్ ఎక్కిన తర్వాత ఏం చేయాలి? ట్రైన్ ఎక్కి మనకున్నటువంటి సీట్లో వెళ్ళి కూర్చోవాలి, రిజర్వేషన్ ఉంటే. లేకపోతే త్వరగా వెళ్ళి ఎక్కడో ఒక సీటు వెతుక్కొని కూర్చోవాలి. ఈ మనిషి వెళ్ళాడు, ఆ యొక్క సీటు మీద మోకరించి ప్రార్థన చేసుకుంటున్నాడు. నువ్వు ఎక్కిన తర్వాత నీ వెనక ఇంకా 100 మంది ఎక్కుతారు, మళ్ళీ ఆడికి సీటు కావద్దా? ఈయన మోకరించాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడెందుకు ప్రార్థన అన్నా? ఇక్కడెందుకు ప్రార్థన అవసరమా ఇక్కడ అని అంటే, లేదు అని అన్నాడు. అందరూ కూర్చున్నారు. వాళ్ళందరి మధ్యలో పరిశుద్ధ గ్రంథాన్ని తెరుచుకొని బైబిల్ చదువుకుంటున్నాడు. మీరు అనుకుంటున్నారా దీన్ని బట్టి ఏమైనా పని అవుతుందని? ఏం జరగదు. మందిరానికేమో సెల్ ఫోన్లో బైబిల్ తెచ్చుకుంటాడు, ప్రజల మధ్యలో ఈ బైబిల్ పట్టుకొని పోతాడు. ఇదంతా రివర్స్. నీవు ప్రజల మధ్యలో బైబిల్ చదువుకోవాలంటే నీకు సెల్ ఫోన్ వాడుకోవాలి. మందిరానికి వస్తున్నప్పుడు నీ చేతుల్లో బైబిల్ను పట్టుకొని రావాలి. హల్లెలూయా. ఇక్కడ నువ్వు బైబిల్ తెరిచి చదవడానికి అభ్యంతరం ఏమీ లేదు. మీరు నమ్ముతారా? ఒక సంవత్సరం క్రితం అతని మందిరానికి వస్తున్నటువంటి ఒక విశ్వాసరాలని పెళ్లి చేసుకున్నాడు. అతని కంటే 15 సంవత్సరాలు చిన్నది. పెళ్లి చేసుకున్నాడు. 4 రోజుల తర్వాత, ఒక 2 నెలల తర్వాత డైవర్స్ అయింది. ఈరోజు సేవ లేదు, మందిరం లేదు, పరిచర్య లేదు. ఎందుకు? అంత మహాభక్తుడు ఇప్పుడు ఇంతకు ఎలా మారాడంటే అది మహాభక్తుడు కాదది, అదంత వేశ్యధారణ జీవితం. హల్లెలూయా. భక్తి చేసే విధానాలు కొన్ని క్రమాలు ఉంటాయి. ఎక్కడ ఎలా ప్రవర్తించాలి, ఎక్కడ ఎలా జీవించాలి, బంధువుల మధ్యలో ఎలా ఉండాలి, చుట్టం మధ్యలో ఎలా ఉండాలి, అర్థమవుతుందండి? ఒక నలుగురి మధ్యలో ఎలా ఉండాలి, ఇవన్నీ దైవ జ్ఞానం కలిగిన ప్రజలు చేస్తారు. అందుకనే దేవుని వాక్యం అంటుంది, ఈ సమాజంలో అనేక రకములైన ప్రజలు ఉన్నారు కనుక వారి మధ్యలో మీరు ఒక వెలుగుతున్న జ్యోతి వలె మీరు జీవితము చెయ్యండి. హల్లెలూయా. కొంతమంది విశ్వాసులు పనిలోకి వెళ్తారు. పనిలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ చేతిలో బైబిల్ పెట్టుకుంటారు. అర్థమవుతుందా? ఆయమ్మ పని చేయాలో, లేకపోతే మన స్లీపర్ పని చేయాలో, సంథింగ్ ఏదో పని చేయాలి. అలా పని చేసినట్టే వేసి పరిశుద్ధ గ్రంథం తెలుసుకొని బెంచ్ మీద కూర్చొని చదువుతారు. 2-3 సార్లు ఓనర్ చూస్తాడు. చూసి ఈమె పనేం చేస్తలేడు, ఈయన పొద్దున్న ఎత్తే అదే చదువుకుంటుంది, ఈమెతో మనకు పని కాదు అని చెప్పి తెల్లారి నువ్వు మనకు అవసరం లేదు అని అంటాడు. నువ్వు పరిశుద్ధ గ్రంథం చదువుకొని ప్రార్థన చేసుకోవాలంటే నీ ఇంట్లో చేసుకోవాలి. ఎక్కడ చేసుకోవాలి? చెప్పండి, ఏడ చేసుకోవాలి? నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు? పని చేయడానికి వెళ్ళావు, పని చేయాలి. ఆడు పని చేస్తే నీకు డబ్బులు ఇస్తున్నాడు కనుక వానికి న్యాయమైన పని చేయాలి. నువ్వు ఆడవై పుస్తకం తెరవద్దు, ఆడవై నువ్వు సాటుకు వెళ్ళి మోకరించవద్దు. ఇదంతా అజ్ఞానంగా చేసే పని, జ్ఞానం లేని బుద్ధిహీనమైన చేసే పనులు ఇవన్నీ. అందుకనే ప్రజలు నిన్ను ద్వేషిస్తున్నారే తప్ప దైవికమైనటువంటి భావజాలం ప్రజలకి కలగడము లేదు. హల్లెలూయా. నా దేవుని సంఘ బిడ్డలారా, బాగా వినండి దయచేసి. పరిశుద్ధ గ్రంథంలో మరొక వ్యక్తి నేను మీకు చూపిస్తాను. అతని పేరు యోసేపు. అతడు బ్రతుకుతున్న కాలం ఎలాంటి కాలం అంటే బైబుల్ లేని కాలం, సంఘం లేని కాలం. ఒక మాటలో చెప్పాలంటే అతడు సంఘానికి అంటే తన కుటుంబానికి, తన బంధువులకు అందరికీ ఐగుప్తు దేశంలో బ్రతుకుతున్నాడు. ఐగుప్తు దేశం ఎలాంటి దేశం అని అంటే అసలు యెహోవా అంటే ఎవరో వాళ్ళకి తెలియదు. ఎందుకంటే మోషే కాలములో మోషే వెళ్ళి ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా తన ప్రజలను అరణ్యములో
పండుగ చేయడానికి వెళ్ళమంటున్నాడు అని అంటే ఫరో అంటాడు, యెహోవా ఎవడు, ఆయన మాట నేనెందుకు వినాలి అని అంటాడు. అంటే అర్థం ఏంటంటే ఆ దేశంలో ఫరోకు మొదలుకొని సాధారణమైన వాడికి దేవుడు అంటే లేకపోతే యెహోవా అంటే ఎవరో వాళ్ళకు తెలియదు. పరిపూర్ణమైన దేవుని బిడ్డలారా, అన్య జనంతో నిండిన దేశం. ఆ దేశంలో ఇదిగో ఇతడు ఒంటరిగా బ్రతుకుతున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో అతని జీవన విధానాన్ని మనం చూస్తే అతడు ఎక్కడ నా దేవుడు గొప్పోడు అని చెప్పినట్టేం కనపడదు. తన దేవుని గొప్పతనాన్ని స్వార్థీకరణ చేసినట్టేం కనపడదు. అయితే అతడి జీవన విధానాన్ని చూసినటువంటి ఆవిడ ఆ యొక్క ఓనరమ్మ గారు అతన్ని ప్రపోజ్ చేస్తూ, అతని పాపానికి పురికొల్పుతూ, పాప సంబంధమైన వ్యవహారాలలోకి అతన్ని లాగడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఆ వ్యక్తి అంటాడు, ఆ ఒక్క మాట చదువుతారా? ఆది కాండం 37వ అధ్యాయమా ఒకసారి తీయండి. ఆది కాండము 39వ అధ్యాయం 39వ అధ్యాయము 9వ వాక్యం. ఈ ఇంటిలో నాకంటే ఎవడునూ లేడు, కాబట్టి నేను ఎలాగూ ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవుడు, ఇదిగో యోసేపు మొట్టమొదటిసారి దేవుడు అనే మాటను వాడుతున్నాడు. చూడండి, నేను నీవు చెప్పినట్టుగా పాపము చేయడానికి, నీ మాటకు తల వంచి నిన్ను ఏకీభవించడానికి ఐగుప్తు దేశంలో ఉన్న సాధారణమైన ప్రజల వంటి వాడను నేను కాదు. నేను ఒక దేవుణ్ణి సేవించేవాడను, ఆయన పేరు ఫలానా. నా దేవుణ్ణి సేవిస్తున్నాను కనుక, నేను దేవుణ్ణి సేవించే వ్యక్తిని కనుక నేను ఎలాంటి పాపములో పడడానికి నా దేవుడు క్రమం ఒప్పుకోదు. హల్లెలూయా. దేవుణ్ణి ఇతను ఎలా ప్రమోట్ చేస్తున్నాడు చూడండి. నా దేవుడు గొప్పవాడు కనుక నేను దేవుణ్ణి సేవించే ఒక దేవుని బిడ్డనుగా బతుకుతున్నాను కనుక నేను నీవు చెప్పుతున్నటువంటి ఆ భావజాలము కలిగిన వ్యక్తిని కాదు. నేను పాపానికి దూరంగా ఉండాలని నిర్ణయం చేసుకున్నాను. పాపము చేస్తే నా దేవుని దృష్టికి నేను దుష్కార్యము చేసిన వ్యక్తిగా ఉంటాను. హల్లెలూయా. ఇప్పుడు దేవుణ్ణి ఆ యొక్క పోతీఫరు భార్యకి, ఆ కుటుంబాలకు ఇతను ఎలా ప్రమోట్ చేస్తున్నాడు అని అంటే, మా దేవుణ్ణి నమ్ముకొని మీరు బాగుంటారు ఇవన్నీ చెప్పడం లేదు. దేవుని నమ్మిన వాడు ఎలా బతకాలో నువ్వు చూపించు, నువ్వేం చెప్పే అవసరం లేదు. బాగా వినండి, మీరేం చెప్పే అవసరం లేదు. మీరేమి సువార్త పత్రికలు తీసుకుపోయి చెప్పే అవసరం ఏమీ లేదు. నీ జీవితమే ఒక సువార్త. హల్లెలూయా. చదవండిగా హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది ఏమనుకుంటారని అంటే, మాట్లాడితే చెప్పితే ప్రజలు నమ్మేస్తారు. నమ్మరండి అట్లా. ప్రజలు నన్ను గమనిస్తారు. ఇప్పుడు పోతీఫరు భార్య దగ్గర ఐగుప్తు దేశంలో దేవుని నమ్మిన ఒక దైవజనుడిగా, ఒక దేవుని బిడ్డగా ఇతడు ఏం చూపిస్తున్నాడంటే, దేవుని బిడ్డలం మేము పరిశుద్ధంగా బ్రతికేవారము. హల్లెలూయా. ఇప్పుడు మొట్టమొదటిగా గెరాసిన ప్రాంతంలో సేనాదయం పట్టిన వాడు ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు ఏమని బోధించాడు అని అంటే, మా దేవుడు పరిస్థితులను మార్చే దేవుడు. ఒకప్పుడు ఒకలాగుండేవాడిని, ఇప్పుడు వేరు. మార్పును చూపించడం సువార్త. రెండు, ఆ మార్పులో ఏం చూపిస్తున్నాడు యోసేపు అని అంటే, పరిశుద్ధంగా బ్రతకడం ఒక సువార్త. హల్లెలూయా. చదవండి హల్లెలూయా. నాకు తెలిసిన ఒక కుటుంబం దుబాయ్ దేశానికి పని చేసుకొని బతకడానికి వెళ్ళారు. అతని పేరు కమలాకర్. చెప్పండి, ఏం పేరు? కమలాకర్. అతనికి ఒక పాప ఉంది, చిన్న పాప, ఒక 2 సంవత్సరాల బేబీ ఉంది. అతడు బ్రతకడానికి, అప్పుల బాధ తీర్చుకోవడానికి దుబాయ్ వెళ్ళాడు. కాస్త చూడడానికి అందంగా ఉంటాడు.
ఆ ప్రాంతంలో ఏ ఏ సేటు దగ్గర పనిచేస్తున్నాడో ఆ సేటు యొక్క కుమార్తె ఇతన్ని ఇష్టపడింది పెళ్లి చేసుకోవడానికి. వాళ్ళు ఒకరోజు అన్నారు, मेरे बच्ची तुमसे बहुत पसंद हो रहा, तुमसे शादी करना चाहती, क्या बात है, तुम्हारा इरादा क्या है? రోజు చాకిరీ చేస్తున్న నాకు ఓనర్ అయ్యే అవకాశం వచ్చేసింది. ఏమన్నా భార్య పిల్లలు ఉన్నారా నీకు అని అంటే మరి కొయినయ్యా అన్నాడు. నేను పెళ్లి ఏం చేసుకోలేదు అని అన్నాడు. అవునా, సంతోషం, నా బిడ్డ ఇష్టపడుతుంది, పెళ్లి చేసుకుంటావా అనంట. ఓకే అని అన్నాడు. అయితే ఒక కండిషన్, तुम मुसलमान बनना पड़ेगा, उसमें क्या बात है, हम बन जाएगा. హల్లెలూయా. యోసేపు ఎక్కడ, ఈడెక్కడ? కకృతికి, లాభాపేక్షానికి తమ జీవన విధానాన్ని మార్చుకునేవాడు ఎక్కడ? బాగా వినండి, ఎవరైనా మీకు అన్యజనులు కోటీశ్వర్లు దొరికితే పెళ్లి చేసుకుంటారా? నీకు తెలియదా నువ్వు దేవుని బిడ్డవని? ఒక దైవికంగా బతకాలని తెలియదా మీకు? అది మీకు కుదరదని తెలియదా? ఎందుకు ముందుకు అడిగేస్తావు అంటే అర్థం ఏంటంటే, దానికి నువ్వు ఇంకో కొత్త సువార్త పత్రిక ప్రకటన గ్రంథం తర్వాత ఇంకో గ్రంథం రాసి నేను మార్చుకుంటానయ్యా, చేసుకుంటానయ్యా అని చెప్పి, కథ ఏంటి ఒరిజినల్ అని అంటే, అక్కడ సొమ్ముకు చూసి, ఆ సంపాదనకు చూసి కక్కుర్తి పడ్డ మనిషివి నువ్వు. దానికి నువ్వు కొత్త భాష చెప్పే అవసరమేమీ లేదు. నీకు తెలుసు అది తప్పని. ఒక యోసేపు బానిసగా బతుకుతున్నాడు. ఆ బానిసగా ఉన్నవాడు ఓనరమ్మ గారి మాట విని బతకడానికి ఇష్టపడలేదు. తన చేతిలో పరిశుద్ధ గ్రంథం లేకపోయినా ఆ ఐగుప్తు దేశానికి తను ఎలా జీవన విధానం చేసి ఒకానొక రోజు ఐగుప్తు దేశమంతటికి వీరి దేవుడు గొప్ప దేవుడు, శకునగాళ్ళను చూసి, మంత్రకాలను చూసి, ఐగుప్తులో ఉన్న జ్ఞానవంతులను చూసి, ఇతని దేవుడి ఆత్మ ఇతని మీద నిలబడినంతగా ఇతని వంటి జ్ఞానం మన దేశంలో ఎవడికి ఉంది అని చెప్పి అందరి ముందు అతన్ని గొప్ప చేయడానికి అతడు జీవించిన జీవితం కదా కారణం. మీరు ఆలోచించండి, ఐగుప్తులో ఎన్నో 13 సంవత్సరాలు అతను ఒక బానిసగా బతికాడు, జైల్లో ఉన్నాడు. కలపడ్డ వాడికి కల భావం చెప్పాడే తప్ప యేసు ప్రభుల వారి గురించి చెప్పలేదు, యెహోవాని గురించి చెప్పలేదు. అంటే పరిశుద్ధులందరూ ఎలా చేశారంటే మాట కంటే అధికంగా జీవన విధానం చేసి చూపించారు. హల్లెలూయా, చదవాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, చదవాలి హల్లెలూయా. మనం సమాజంలో, సంఘములో, సొసైటీలో మారుమూల కాలనీలకు వెళ్ళి పత్రికలు చూస్తున్నాం అంతే. జీవన విధానం మార్పులో లేదు, జీవన విధానంలో పవిత్రత లేదు. పరిశుద్ధులను నేను ఆరాధిస్తున్న దేవుడు నేను తప్పు చేస్తే ఒప్పుకోడు అని ఒక యోసేపు చూపిస్తున్నాడు. మా నాన్న ఒప్పుకోడు, అయ్యగారికి తెలిస్తే ఎలా అని అనలేదు. అక్కడ కామన్ వ్యక్తి అనవలసిన మాటలేంటి? అమ్మా నువ్వు ఇట్లా అంటున్నావు, రేపు అయ్యగారికి తెలిస్తే ఎలా అయితే తెలుసా నీకు? మా నాన్నగారు ఒక్కోరు, మా అమ్మ ఒక్కోరు అని అనాలి కామన్గా. అతడు అమ్మ నాన్నను, ఆ పోతిఫర్ భర్తను లెక్కలోకి అంటాడు, నా దేవుని దృష్టికి నేను తప్పు చేసినాను అయితాను. హల్లెలూయా. అంటే అతడు ఎవడికి భయపడుతున్నాడు? అతడు జీవన విధానం ఎలా ఉంది అని అంటే దేవుణ్ణి ప్రమోట్ చేస్తున్నాడు. దేవుణ్ణి చూపించగలిగిన జీవితం మనం చేయగలిగితే పరిశుద్ధ గ్రంథము కంటే అధికంగా నిన్ను నన్ను బట్టి ప్రజలు ప్రభుని తెలుసుకుంటారు. హల్లెలూయా. గెరాసిన ప్రాంతంలో ఉన్నవాడు 10 గ్రామాలకు మధ్య సువార్త ఒకరోజు, మార్కు సువార్త ఒకరోజు చెప్పలేదు. అతనికి తెలిసిన సువార్త ఒకటే, అతనికి అర్థమైంది ఒకటే, నన్ను స్వస్థపరిచిన వాడు ఒకడున్నాడు, ఆయన పేరు నజరేయుడైన యేసు. ఒకప్పుడు దురాత్మ శక్తులతో శాపగ్రస్తమైన నన్ను మార్చాడు మార్చాడు మార్చాడు. ఇప్పుడు నీవు నేను, నీ గ్రామం, నీ కులం, నీ కుటుంబస్తుల మధ్యలో నువ్వు చెప్పవలసింది మత్తయి సువార్త కాదు, నీలో జరిగిన మార్పు. హల్లెలూయా. ఒక గొప్ప సువార్థికురాలు ఒకరోజు ఆ ప్రాంతానికి వచ్చింది. ఆ మీటింగ్లో నేను ఉన్నాను. ఆవిడ వివాహమైంది,
చూడడానికి చక్కగా సౌందర్యంగా ఉంది. ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఆవిడ. ఆమె సాక్ష్యాన్ని చెప్తూ ఆమె చెప్పిన మాటలు నా కళ్ళారా చూసి విన్నా. ఏం చెప్తుందంటయ్యా, నేను ఒక భయంకరమైన వ్యభిచారిని. సాధారణంగా లోకంలో ఉన్న స్త్రీలు పెళ్లి కాకుండా ముందో లేకపోతే పెళ్ళి అయిన తర్వాత కూడా రహస్యంగా సంబంధాలు పెట్టుకుంటారు. కానీ నేను నా అక్రమం నా ఇంట్లోనే జరిగేది. అది నా భర్తకు తెలిసి ఉండగానే జరిగేది. నా ఇంటి ముందు, నా డోర్ ముందు మగవాడి చెప్పుల జత లేకపోతేనే నా భర్త ఇంటిలోకి రావాలి, లేకపోతే అటే వెళ్ళాలి. ఇది నా లైఫ్. నా భర్త ఉద్యోగం నుంచి వచ్చినప్పుడు ఇంటి ముందు ఎవరైనా మగ వ్యక్తి యొక్క చెప్పుల జోడు ఉంటే ఓహో ఎవరో ఉన్నారనుకొని మౌనంగా వెళ్ళిపోవాలి. అలాంటి బ్రతికాను నేను. అలాంటి జీవనం చేశాను నేను. అలాంటి బ్రతుకుతున్న నేను యేసు దేవుడు అని తెలుసుకోవడానికి నా చేతికి ఎవడు సువార్త పత్రికలు ఇవ్వలేదు, నా చేతికి ఎవడు బైబుల్ ఇవ్వలేదు, ఎక్కడో విన్న మాటలు నన్ను ప్రభావితం చేయలేదు. మా ఊరికి ఒక అయ్యగారు వచ్చేవాడు. మా ఊర్లో దేవుని నమ్మిన కుటుంబం ఒకటి ఉండేది. ఆ అయ్యగారు సైకిల్ వేసుకొని వచ్చేవాడు. ఊర్లో నా దృష్టిని తప్పించుకున్న మగవాడు ఎవడు లేడు. నేను చూసినప్పుడు యవనస్తుడైనటువంటి అయ్యగారు ఆ ఊరికి వచ్చి సువార్త చేసి సైకిల్ మీద వెళ్తున్నప్పుడు నా దృష్టి ఆ సేవకుడి మీద పడింది. ఆ సేవకుడిని మార్గ మధ్యలో ఆపి అతన్ని ఒత్తిడి చేశారు. ఆ మార్గ మధ్యలో ఆపి అతన్ని బలవంతం చేశారు. ఎన్నో పర్యాయాలు అతనికి మాటతో, చిట్టితో, ఫోన్తో, మధ్యలో లైవ్లో ఆపి అతన్ని ప్రపోజ్ చేస్తూ అతని పాపంలో పడడానికి చాలా ప్రయత్నం చేశారు. కానీ ఆ యవనస్తుడైనటువంటి పాస్టర్ గారు నా చేతికి చిక్కలేదు. అప్పుడు నాకు అర్థమైంది యేసు గొప్ప దేవుడని. హల్లెలూయా! ఏం సాక్ష్యం అండి. అతడిని బట్టి నాకు అర్థమైంది, ఓహో దేవుని నమ్మితే ఇంత నిష్టగా ఉంటారా, ఇంత అందమైన నా జీవితానికి లోబడని మగ మనిషి ఎవరు లేడు, ఈ మనిషి ఇంత నిష్టగా బతుకుతున్నాడు అని అంటే ఇతని దేవుడు గొప్పోడని నాకు అర్థమై ఆ రోజు నా తప్పును ఒప్పుకొని నా వ్యభిచార దారిద్ర్యాన్ని విడిచిపెట్టి నా భర్త దగ్గర క్షమాపణ అడుక్కొని దేవుని కొరకు ఒక సేవకురాలుగా బతకాలని నిర్ణయం చేసుకున్నాను. అన్నది ఎందుకు చెప్తున్నాను తెలిసే అండి. మాట ఎవరికి కాలండి, మస్తు మాట్లాడతారు. నాకంటే మీరు మాట్లాడగలరు, మీకంటే బయటోడు ఇంకా ఎక్కువ మాట్లాడగలరు. మాటలతో పని జరగదు. మన జీవన విధానం. సంగమా, లోకంలో బ్రతుకుతున్నారు. అందుకే దైవజనుడు అంటున్నాడు, వక్ర జనము మధ్య మీరు జీవించే జీవితం చాలా ప్రభావంగా ఉండాలి. హల్లెలూయా! చదమ గట్టిగా హల్లెలూయా! యోసేపుకు ప్రపోజ్ చేసినట్టు ఈ కాలంలో ఎవరైనా ప్రపోజ్ చేస్తే ఇంటికి వచ్చేసి వాళ్ళు అన్యజనుడా, వాడు తాగుబోతాడు, ఇవన్నీ లెక్కకు లేవు. అవసరమైతే అయ్యా అబ్బను ఒప్పించి, లేకపోతే మందిరంలో పాస్టర్ గారు కోపం చేస్తే చర్చినే మార్చి పడేసి, అవసరమైతే దేవుణ్ణి విడిచిపెట్టేసి. జరుగుతలేవా? జరుగుతున్నాయా లేవు ఇవి? ఎన్నో, ఒకటి రెండు ఎందుకు. ఇలాంటి జీవన విధానం చేసేవారు లోకంలో అధికంగా ఉన్నారు. కనుకనే ప్రజలు దైవికమైన ప్రభావాన్ని చూడలేకపోతున్నారు. అందుకనే బాగా వినండి నా దేవుని సంఘబిడ్డలారా. ఒకటి, సమాజంలో మనం ఎలా బతకాలంటే మన మార్పు సమాజం చూడాలి. ఏం చూడాలి చెప్పండి? ఏం చూడాలి? మార్పు. రెండు, నీ పరిశుద్ధతను ప్రజలు చూడాలి. నువ్వు పరిశుద్ధంగా జీవించేవాడవని, నీ కులం, నీ కుటుంబం, నీ ఉద్యోగం, నీ వ్యాపారం, నీ కుటుంబస్తుల మధ్యలో ఏ సొసైటీలో నువ్వు బతుకుతున్నావో నా దేవుడు పరిశుద్ధంగా బతుకుమని చెప్పాడు. మేము పరిశుద్ధంగా బ్రతికే విశ్వాస బిడలం, మేము పరిశుద్ధంగా బ్రతికే సేవకులం. పరిశుద్ధంగా లేకపోతే మా దేవుని దృష్టికి మేము తప్పు చేసిన వాళ్ళం అవుతాం అని మన జీవన విధానం ప్రజల మధ్యలో చూపించగలగాలి. హల్లెలూయా! చవాలి గట్టిగా హల్లెలూయా! హల్లెలూయా! మరొక వ్యక్తిని నేను మీకు చూపిస్తాను. ఆవిడ పేరు వేశ్య, ఆవిడ పేరు సమరయ స్త్రీ అని బైబిల్లో రాయబడింది. దేవుని బిడ్డలారా, సమరయ స్త్రీ ఆవిడ పేరు చరిత్ర ప్రకారం పొటీనా అని అంటారు. చెప్పండి, ఏం పేరు? పొటీనా. ఆవిడ
ఆ గ్రామం పట్టణం అంతటికి ఒక వేశ్య. చాలా కాలం నుంచి వేశ్య వృత్తిలో బ్రతుకుతున్న ఆవిడ. చిన్నోడికి, పెద్దోడికి, ముసలోడికి అందరికీ వేశ్య ఆవిడ. అలాంటి భయానకమైన జీవితం చేస్తున్న తల్లి ఒకరోజు యాకోబు బావి దగ్గర నా ప్రభు ఆవిడకు సువార్త చెప్పాడు, జీవన విధానాన్ని చెప్పాడు. ఆమెలో అద్భుతమైన మార్పు జరిగింది. పరిశుద్ధ గ్రంథం అంటే అదే ఒక మాట చదవండి దేవుని బిడ్డలారా. యోహాను సువార్త 4వ అధ్యాయం 39వ వాక్యం. యోహాను సువార్త 4:39వ వాక్యం. నేను చెప్పినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యమిచ్చిన ఆ స్త్రీ యొక్క మాటలను బట్టి ఆ ఊరిలో ఉన్న అనేక సమరయులందరూ అనేకులు యేసుక్రీస్తు ప్రభుల వారి యందు విశ్వాసం ఉంచిరి. హల్లెలూయా. చదవం స్వరమెత్తు హుషారుగా హల్లెలూయా. నేను మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్నాను, సమరయ స్త్రీకి పోతూ పోతూ ప్రభు కొత్త నిబంధన గ్రంథం ఏమి ఇచ్చాడా? ఆమెకు పత్రిక ఉందా? ఆమెకు ధర్మశాస్త్రం ఉందా? ఆమె యూదురాలు కూడా కాదు కనుక ధర్మశాస్త్రం కూడా ఆవిడ చేతిలో ఉండే అవకాశమే లేదు. కొత్త నిబంధన గ్రంథము లేదు, ఒక పత్రిక లేదు. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే దేవుని బిడ్డలారా, ఆవిడకు దేవుని గురించి తెలిసింది కొంతకాలమే. కానీ ఆమె ఆ ఊరిని ప్రభావితం చేసి ప్రజలను యేసుక్రీస్తు ప్రభుల వారి యందు విశ్వాసం ఉంచేటట్లు మార్చగలడానికి కారణం ఆమె జీవితంలో జరిగిన మార్పు. హల్లెలూయా. ఆమె బ్రతుకులో మార్పు లేని క్రైస్తవ్యం అది ఎవ్వడికి ఉపయోగపడదు, ఎవ్వడికి ఉపయోగపడదు. నీ మార్పు నీ గ్రామం చూడాలి, నీ కులం, నీ కుటుంబం, నీ బంధువులు అందరూ చూడాలి. ఒకప్పుడు ఎలా ఉండేదానివి? ఒకప్పుడు వేశ్య కదా, ఒకప్పుడు రోడ్డు మీద నిలబడేది కదా, ఒకప్పుడు తన దేహాన్ని అమ్ముకొని తన జీవన విధానాన్ని చేసిన ఆవిడ కదా, ఒకప్పుడు తన అస్తవ్యస్తమైన బ్రతికిన ఈవిడ ఇంత పవిత్రంగా బతకడానికి నిర్ణయం చేసుకున్నది ఏంటి? మన మధ్యలో ఇలాగ బ్రతికిన మనిషి ఇప్పుడు ఇంత సీరియస్గా బ్రతుకుతున్నది ఏంటి అని ఆ గ్రామమంతా చూసి దేవుని యందు విశ్వాసం ఉంచడం ప్రారంభించింది. ఆమె ఏ పత్రికలు ఇచ్చిందండి? ఏ పుస్తకాలు ఇచ్చింది? ఏ పత్రిక, ఏ పుస్తకం పనిచేయదు నీ జీవితం కంటే అధికంగా. హల్లెలూయా. ఈరోజు మనం జీవితం చేయడం మానేస్తాం, పత్రికలు ప్రజల చేతిలో పెట్టి మారండి అని అంటాం. ఎవడు మారడు. అర్థమవుతుందండి? ఎవడు మారడు. దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది, నీవే నీ గ్రామం, నీ ప్రాంతాల మధ్యలో ప్రజలందరూ చదువుతున్న సువార్త పత్రికవు నీవే. హల్లెలూయా. గ్రామంలో, ప్రాంతంలో, నువ్వు పని చేసే దగ్గర, వ్యాపారం చేసే దగ్గర, చదువుకునే దగ్గర, అర్థమవుతుందండి, ఎక్కడ చలామణి అవుతున్నావో ఆ ప్రజలందరూ నిన్ను ఒక కంట కనిపెడుతూనే ఉంటారు. మీకు తెలుసా విషయం? మనల్ని ప్రజలు ఏం చేస్తారు తెలుసా? అబ్జర్వ్ చేస్తారు. ఈయన ఎలా ఉంటాడు, ఈయన ఎలా ప్రవర్తిస్తాడు, ఈయనలో ప్రేమ ఎంత ఉంది, ఈయనలో యథార్థత ఎంత ఉంది, ఈయనలో పరిశుద్ధత ఎంత ఉందని సమాజం చూస్తూనే ఉంటుంది. మనల్ని చదువుతుంటారు. కొంతమంది చదవడానికి పోతే అందులో అక్షరం ముక్క ఏమీ లేదు, ఖాళీ పేపర్ ఏమైనా ఉంటే కదా చదవడానికి. ప్రజలు ఏమీ లేదు, అందుకనే ప్రభావితం లేదు. దేవుని వాక్యం అంటుంది, పత్రికలు లేని, సువార్త లేని కాలంలో కేవలం తన జీవనంలో మార్పు జరిగిన జీవితాన్ని చూపి ఒక పట్టణాన్ని మార్చగలిగినటువంటి స్త్రీ, ఒక 10 గ్రామాలను తన మార్పును బట్టి మార్చినటువంటి ఒక సేనా దయ్యం పట్టిన వ్యక్తి జీవితం. అర్థమవుతుందండి? దేవుడు గొప్పోడు, ఆయన నమ్మిన వారు పరిశుద్ధంగా ఉండాలి. మేము పవిత్రంగా లేకపోతే దేవుని దృష్టికి మేము ద్రోహం చేసిన వాళ్ళం అవుతామని మన దేవుని పరిశుద్ధతను ప్రజల మధ్యలో బట్టబయలు చేసి జీవనాన్ని చేసిన ఒక యోసేపు వలె మీరు పరిశుద్ధుల జీవితాలన్నీ చూడండి. ఒక దానియేలు అత్యధికమైన సంవత్సరాలు బబులోను దేశంలో బతికాడు. ఆయన ఎక్కడ ప్రజలకు దేవుని గురించి చెప్పినట్టుగా దాఖలాలు కనపడాయి. ఆయన ఎక్కడ నా ప్రభు గొప్పోడు అని చెప్పినట్టు ఏడ కనపడదు. తన పని తను చేసుకుంటూ పోతున్నాడు. తన జీవన విధానం నమ్మకంగా ప్రార్థన చేసుకుంటూ, నమ్మకంగా దేవుని దగ్గర యథార్థంగా బ్రతుకుతూ, దేవుని సన్నిధానంలో తనకు అప్పగించిన బాధ్యతలలో నమ్మకంగా బ్రతుకుతూ ఉంటుంటే ఒక రోజు రానే వచ్చింది,
దేవుని పెట్టారా, ఆ దేవుని మహిమను ప్రత్యక్షపరచడానికి ఆ రాజుకు దేవుడు కళ చూపించాడు. ఆ కళ భావం ఎవడు చెప్పలేకపోయాడు. దానియేలు దేవుని పక్షంలో నిలబడి, ఇదిగో రాజా, నువ్వు అనుకుంటున్నట్టు నా జ్ఞానముతోనో నా తెలివితోనో నేను ఇది చేయడం లేదు. నన్ను నడిపించే ఒక పరలోకమందు ఒక దేవుడు ఉన్నాడు. ఆవేశపడ్డా? చావాడు ఆవేశపడ్డా? సమయం కోసం చూస్తూ వచ్చాడు. సమయం కోసం చూశాడు. ఒకరోజు సమయం రానే వచ్చింది. అతడు రాజుతో ఎలా మాట్లాడుతున్నాడో తెలుసా? అయ్యా, నా తోటి జ్ఞానుల కంటే నాకు అధికమైన జ్ఞానం ఏదో ఉన్నదని కాదు, కానీ నేను సేవిస్తున్న దేవుడు పరలోకంలో ఉన్నాడు. అతడు నాకు రాజుగారికి పడ్డ కళ భావం నాకు చూపించాడు కనుకనే నేను చెప్పుతున్నాను, కానీ నా ప్రత్యేకత ఏమీ లేదు. అవునా? పరలోకంలో దేవుడా? నాకు తెలియని దేవుడు, మా బబులోను సామ్రాజ్యంలో లేని దేవుడు ఎవరు అని అంటే, అప్పుడు ఆ దైవికమైన అనుభవాలను ఆ బబులోను దేశంలో చూపించాడు, చెప్పాడు, జీవించి చెప్పాడు. అందుకే ఒకరోజు రాజు అంటాడు, దానియేలు ఆరాధిస్తున్న దేవుడు, షద్రక్ మేషక్ అబద్దిగోలు సేవిస్తున్న దేవుడు జీవము గల దేవుడు. హల్లెలూయా. ఎమ్మెల్యేను మన ఇంటికి ఫంక్షన్కి పిలిచి, క్రిస్మస్ కేక్ కోయడానికి పిలిచి, వాళ్ళ ముందు నువ్వు తుచ్చమైన డ్యాన్సులు చేసి, ఒక బైబిల్ కొని ఎమ్మెల్యేకి గిఫ్ట్ ఇచ్చి ఫోటో తీసుకొని శాల్వా కప్పితే ఎమ్మెల్యే బైబిల్ చదువుకొని మారిపోతాడు అనుకుంటున్నారా? పోతూ పోతూ డ్రైవర్కి ఇస్తాడు, రే ఎవరికైనా ఇచ్చారా మీ కాలనీలో అంటాడు. అర్థమవుతుందా మీకు? చాలామంది సేవకులకు అది కూడా అర్థం కాక ఎమ్మెల్యే చేతికి బైబిల్ ఇవ్వగానే ఇంటికి తీసుకుపోయి దండం పెట్టుకొని రోజు ఒక అధ్యాయం చదువుతాడు అనుకుంటున్నారా? అట్లా అనుకుంటే ప్రతి క్రిస్మస్కి ఇస్తే ఆయన ఇంట్లో 20 బైబిల్ ఉండాలి. మరి ఇప్పటి వరకు ఒక అటెంప్ట్ ఎమ్మెల్యేగా 5 సంవత్సరాలు ఉంటాడు కనుక 5 బైబిల్ ఆయన ఉండాలి. ఒక బైబిల్ ఉండదు. ఎందుకు ఉంచుకుంటాడని ఆయన? ఎందుకు ఉంచుకుంటాడు? నీ అజ్ఞానం. నీవు ఆయన మధ్యలో, ఈ ప్రాంతంలో, ఆయన కాన్షియన్స్లో ఒక దేవుని బిడ్డగా, ఒక సేవకుడిగా నీవు జీవిస్తున్న జీవితమే ఆయన దగ్గరికి వెళ్ళే సువార్త. హల్లెలూయా. చపాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఈ పాస్టర్లు వేరు, ఈ సేవకుడు వేరు, ఈ దేవుని నమ్మిన ప్రజలు వేరు, వీరు ఇలా ఉండరు, ఇలా మోసం చేయరు, వీళ్ళతో అబద్ధం ఆడరు అని ఒక అన్యజనుడు, దేవుణ్ణి ఎరగని వ్యక్తి చెప్పగలిగేటట్టుగా మనము జీవితం ప్రదర్శన చేయగలిగితే ఒకరోజు నీ వెంబడిస్తున్న దేవుణ్ణి వారు కూడా వెంబడిస్తారు. ఈ రోజున పెద్ద సమస్య ఏంటి అని అంటే ఇదే. ప్రజల జీవన విధానం ఎలా ఉంది అని అంటే, మాటలు మాత్రమే ఉన్నాయి. మందిరంలో వేరు, అర్థమవుతుందా? లోకంలో వేరు. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను, వినండి. దైవజనుడైనటువంటి ఏలియా దేవుని సేవకుడు. బాగా వినాలి. ఆ దైవజనుడు ఇశ్రాయేలు ప్రాంతంలో దేవుని సేవ చేస్తున్నాడు. కరువు వచ్చింది. కరువు వచ్చిన తర్వాత దేవుడు అన్నాడు, సిదోను పట్టణస్థురాలైన సారేపతు అనే ఒక గ్రామం ఉంటుంది. ఆ గ్రామంలో భర్త చచ్చిపోయినటువంటి ఒక యవనస్తురాలైన విధవరాలు ఉంటుంది. అక్కడికి వెళ్ళి కొంతకాలం ఉండు అని చెప్పాడు. నా వైపు చూడండి. సిదోను పట్టణస్థులు దేవుణ్ణి నమ్మిన ప్రజలు కాదు, దేవుణ్ణి నమ్మిన బిడలు కాదు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, యెజబెలు సిదోను పట్టణంలో నుంచే వచ్చింది. వాళ్ళంతా అన్యజనులు, దేవుణ్ణి ఎరగని ప్రజలు, వాళ్ళంతా విగ్రహారాధన చేసే ప్రజలు. నేను అంటున్నాను, యూదులు, ఇశ్రాయేలు ప్రజలు ఎందరో మంది ఉన్నా అన్యజనులు అయినటువంటి ఆ విధవరాలు ఇంటికి దేవుడు ఆ యొక్క ఏలియాను ఎందుకు పంపాడు? ఏలియా భర్త లేని ఒక యవనస్తురాలైన విధవరాలు ఇంటిలో ఇంచుమించు సంవత్సరంన్నర కంటే ఎక్కున్నాడు. బాగా వినండి. కింద ఆవిడ ఒకటే, పైన అయ్యగారు ఒకడే. ఆమె రోజు ఒక అప్పం చేస్తుంది, ఈ మనిషి తింటున్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు. ఒకరోజు ఆ విధవరాలి కుమారుడు చచ్చిపోతాడు. చచ్చిపోయిన తర్వాత దైవజనుడు అతన్ని ప్రార్థన చేసి బ్రతికిస్తాడు. అక్కడ అంటది ఆవిడ, నీవు నిజముగా దేవుని సేవకుడవని ఇప్పుడు నేను గ్రహిస్తున్నాను. హల్లెలూయా. ఆలోచించు. ఒక్క సింగిల్
భర్త లేని ఒక ఆడ మనిషి ఇంట్లో, ఒక సింగిల్ భార్య లేని ఒక ప్రవక్త సంవత్సరంన్నర పరిశుద్ధంగా బ్రతికాడనంటే ఇది కదా జీవితం అంటే? అవునంటారా కాదా? ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో ఒకరోజు ఎవడో ఒక్కడు పరిచయం అయితేనే నువ్వు ఆగమాగం అవుతావు. పొద్దున్న లేచి టిఫిన్ తీసుకొచ్చి పెడుతుంది పాస్టర్కి. విశ్వాసరాలు కాదామే, దేవుని అడగని మనిషి. తింటున్నాడు, చేయగలుగుకుంటున్నాడు, ఆమె ప్లేట్ కడుగుతుంది. ఒక రోజా 2 రోజుల, ఎన్ని రాత్రులు ఎన్ని పగళ్ళు. వాళ్ళు పరలోకం చూడిపడ్డలేం కాదు, నీలాగా నాలాగా మానవ జాతికి చెంది మామూలు మనుషులే. అందుకనే దైవజనుడు యాకోబు అంటాడు, ఏలియా మనలో ఒకడి వంటి వాడు అయినప్పటికీ అతడి జీవితం వేరు. అందుకనే ఆకాశంలో నుంచి అగ్గి దింపగలిగాడు. అతడంటే రాజులకు భయభ్రాంతులయ్యారు. కారణం, నీవు నేను బ్రతికినట్టే వాళ్ళు కూడా సాధారణమైన తల్లి గర్భం నుంచి వచ్చిన వ్యక్తులే, కానీ వాళ్ళు జీవించిన జీవితం వేరు. అందుకే వాళ్ళు ప్రభావితం చేయగలిగారు. సిదోను పట్టణానికి దేవుని ప్రవక్త దేవుణ్ణి ఎలా చూపించాడు అని అంటే, ధర్మశాస్త్రము తెరిచి రోజు బోధ చేయలేదు ఆమెకు. ఆయన జీవించిన జీవితం సంవత్సరమున్నర ఒక వ్యక్తి పరిశుద్ధంగా రాత్రి పగలు కాపాడుకొని, ఆయనకు వస్త్రం ఉతికి పెట్టి, ఆయనకు భోజనం చేసి పెట్టినప్పటికీ కూడా అద్భుతమైన ప్రతిష్ట కలిగిన జీవితం చేసిన వాడిని చూసి ఇంకెవరు మారారండి? ఇంకెవరు మారారు చెప్పండి? ఇది కదా జీవితం. హల్లెలూయా, సవాలు గట్టిగా హల్లెలూయా. ఒక దైవజనుడు ఒక సంఘాన్ని విడిచిపెడుతూ వెళ్తున్నప్పుడు ఎలా బతికాలో, అతను ఎలా బ్రతికాడో ఒక అద్భుతమైన మాటలు సంఘానికి చెప్తాడు. దయచేసి వినండి నా మాటలు. యవనస్తులారా, అమ్మా వినండి. ఈ మందిరంలో నేను ఈ పులిపిటి మీద ఒక డ్రామా ఆర్టిస్ట్ లాగా నీవు ఆర్టిస్టులంగా మారితే ఏదో ఒకరోజు మన యేసయ్య వస్తాడు. నువ్వు విడిచిపెట్టబడతావు, నేను విడిచిపెట్టబడతాను. ఆర్టిస్టులం కావద్దు మనం. చెప్పండి, ఎవరు కావద్దు? చెప్పండి, ఎవరు కావద్దు? నటించకు. నీ భక్తి అంతా నటనే. అందుకనే దేవుని వాక్యం చెప్తుంది, జీవితమును బట్టి ఊర్లను మార్చినటువంటి వ్యక్తులను చూపిస్తున్నాను మీకు. వారు మనలాంటి దేవుని బిడ్డలే, కానీ వాళ్ళ జీవన విధానం సొసైటీ మీద ప్రభావితం చేసింది. అర్థమవుతుందండి? ఒక వ్యక్తి వచ్చి నీ ఇంటికి వచ్చి, మేము పలానా సమస్యలో ఉన్నాం, మీరు చర్చికి వెళ్తారు కదా, మీరు ప్రార్థన చేయండి, మాకు నమ్మకం ఉంది, మీరు ప్రార్థన చేస్తే మేము బాగుపడతామని ఎవరైనా చెప్పాడా? కనీసం అర్థమైంది వాళ్ళకి ఆ మాత్రమైనా? ఒక సేవకుడిగా నా దగ్గరకు అయ్యా నా మీద చెయ్యి పెట్టండి అయ్యా, మీ దీవెన ఉంటే చాలయ్యా అని గనక ఎవడైనా అనకపోతే బతుకెందుకు? ఎందుకండి జీవితం? ప్రజలను నేను మీకు వాక్యం చెప్పగలను. ప్రజలకు అందరికీ పొద్దున్న లేస్తే చిన్న మార్కెట్ మొదలుకొని కాగల దగ్గర అంతా బైబిల్ పట్టుకొని ప్రసంగం చేస్తానా? వాళ్ళందరికీ నా జీవితమే సువార్త. హల్లెలూయా. వారు నన్ను గమనిస్తుంటారు, నా మాట, నా నడక, నా పద్ధతులు అన్ని గమనిస్తారు. నా దగ్గరకు వచ్చిన వ్యక్తులతో నేను ఎలా మాట్లాడతాను, ఎవరైనా ఇబ్బందులు ఉన్నప్పుడు అయ్యా ఒక 10 రూపాయలు ఇవ్వండి అంటే నేను ఎలా స్పందిస్తాను. వాళ్ళు మన జీవన విధానాన్ని చూసినప్పుడు వీళ్ళ దేవుడు గొప్పోడు అని చెప్పగలడానికి అవకాశం ఉంటుంది. అందుకనే నా దేవుని వాక్యం, దైవజనుడైన పౌలు ఒక బలమైన మాట సంఘానికి చెప్తాడు. ఒక్క మాట అందరూ దయచేసి మీ పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం, అందరు తీయండి. 20వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 18వ వాక్యం నుంచి ఒకసారి మనం చదువుదాం. ఒక్క మాట మొదటిగా ఆయన జీవన విధానాన్ని, సేవలో ముగింపు గడియలు బాగా వినండి. అతని ముగింపు జీవితంలో అతను ఏమని పలుకుతున్నాడో మీకు కొన్ని మాటలు చూపిస్తాను. మొదటిగా ఒక్క వాక్యం చదువు, 18వ వాక్యం చదువు. 20వ అధ్యాయం 18వ వాక్యం. నేను ఆసియాలో, ఇదిగో నేను మీ మధ్యలో సేవకు వచ్చిన ఆ ప్రారంభ దినము నుండి ఎల్ల కాలము
మీ మధ్య ఎలాగున నేను బ్రతుకుతూ ఉన్నానో ఒక్క మాట చాలు. మీరు చదవండి, నేను చెప్పినప్పుడు ఒక్క మాట మీరు అర్థం చేసుకోండి. సంఘంతో అంటున్నాడు, నేను ఇక్కడికి సేవకొచ్చిన కాలం మొదలుకొని, ఆయన అక్కడ సేవ చేసిన కాలం 3 సంవత్సరాలు. ఇప్పుడు దైవజనుడు అంటున్నాడు, నన్ను నేను ఎలా బతికానో మీకు అందరికీ బాగా తెలుసు. ఏదట మీ అందరికీ బాగా తెలుసు, బాగానే తెలుసు. నువ్వేందో అంటామా మనం అట్లా? నువ్వేంటో బాగానే తెలుసు, నీ చరిత్ర తెలుసు, నీ మాటలు తెలుసు, నీ పద్ధతులు తెలుసు, బాగా తెలుసు. ఏం తెలుసు వాళ్ళకు? నువ్వేంటో బాగా తెలుసు, నీ కథలన్నీ బాగా తెలుసు కనుకనే మాట కాస్త ప్రొనౌన్సియేషన్ మారింది అంతే. అక్కడ దైవజనుడు అంటున్నాడు, మీకు బాగా తెలుసు. అంటే అర్థం ఏంటో తెలుసా? దైవజనుడి జీవితాన్ని సంఘం, సమాజం చూస్తూ ఉంటుంది. హల్లెలూయా. చాటుకు చేసే భక్తి కాదు భక్తి, ప్రజల మధ్యలో ఫెయిర్గా బతికినోడే భక్తి. హల్లెలూయా. చదువు గట్టిగా హల్లెలూయా. చాలా మంది భక్తి సేవకులు కూడా ప్రజల ముందు నటిస్తారు. ఒక రాజకీయ నాయకుడు నటించినట్టు లేని ప్రేమ చూపించి, అర్థమైందని లేని ప్రేమ చూపించి, నేను అలాంటి ఎన్నో నా జీవితంలో చూసి వచ్చాను. లేని ప్రేమ చూపించి భుజం మీద చేతేసి సాటుకు పోయిన తర్వాత హ్యాండ్ వాష్తో గడుపుకున్న భక్తులను చాలామంది చూశాను. హల్లెలూయా. చపాలి గట్టిగా హల్లెలూయా. కారణం ఏంటి? అంత షో ఇదంతా. అక్కడ దైవజనుడు అంటూ, నేను మీ మధ్యలో ఎలాగో బతికానో మీకు బాగా తెలుసు. ఇప్పుడు నేను అంటున్నాను, ఆ మాట నేను చెప్పగలగాలి, ఆ మాట మీరందరూ చెప్పగలగాలి. నీవు ఎప్పుడైతే ప్రభువుని నమ్మావో, నీ గ్రామం, నీ ప్రాంతంలో ఎలాగూ బతుకుతున్నావో నీ ప్రజలు, నీ సంఘం, నీ సేవకుడు, నీ విశ్వాసులు బాగా తెలుసుకుంటా ఉంటారు. హల్లెలూయా. ఆ ధైర్యం నీకుందా? నువ్వు ఎలా బ్రతుకుతున్నావో ఊర్లో. ఒకరోజు నేను ఒక ఊరికి, ఇదే కృష్ణాపురం పక్కన ఒక ఊరు ఉంటుంది, మన మందిరం కాడ చిన్న పని పడి అక్కడ ఒక ప్లంబర్ ఉంటాడు. ఆ ఊర్లో వెతుక్కుంటూ ఆ ఊర్లోకి వెళ్ళి ఒక అమ్మకి అడిగాను, అమ్మ ఇక్కడ సీను అనే ప్లంబర్ ఉంటాడు కదా, ఎక్కడ ఉంటారు అని అన్నాను. నా డ్రెస్ చూసి అన్నది, నువ్వు అయ్యగారువా అని అన్నది. అవునమ్మా అన్న. ఆ దొంగోడికి కొంచెం మంచి చెప్పిపో, ఆడ ఊరంతా నాశనం చేస్తున్నాడు అన్న. అదట ఆ దొంగోడికి చెప్పు, వాడు ఉన్న పైపులన్నీ ఎత్తుకపోయి అమ్ముకుంటున్నాడు, వాడు దొంగ ప్లంబర్ వాడు అని అన్న. ఇక చర్చిలో 20 ఏళ్ళైనా ఇద్దరు ఎందుకుంటారు? ఉంటారు మరి. నువ్వే దరిద్రం. సువార్తను ఆపేది ఎవరో తెలుసా? ఆర్ఎస్ఎస్లు కాదు, మనమే ఆపుతాం. ఎందుకు? మన జీవన విధానం. ఇప్పుడు పత్రిక పట్టుకొని ఎక్కడికైనా వెళ్తే నన్ను ఆపుతారు, కానీ నేను మార్కెట్కి పోతే నన్ను ఎవడు ఆపుతాడు? సూపర్ మార్కెట్కి పోతే నన్ను ఎవరు ఆపుతారు? బస్సులో ప్రయాణం చేస్తే నన్ను ఎవరు ఆపుతారు? అవునంటారా కాదు? పత్రిక ఇస్తే ప్రాబ్లం అంటున్నారు కదా, నేను పత్రిక ఇవ్వనండి. నా జీవితమే సాక్ష్యం. హల్లెలూయా. నా జీవన విధానం నీ జీవన విధానం. అర్థమవుతుందండి? ఆఫీస్కి వెళ్తావు, కాలేజీకి వెళ్తావు, పని దగ్గరికి వెళ్తావు, ఎన్నో గ్రామాలకు వెళ్తావు, చుట్టాలు బంధువులకు వెళ్తావు. నీవు జీవిస్తున్న జీవితాన్ని ఎవడాడకపోస్తాడు? నీ జీవితమే ఒక పత్రికగా మారితే, లోకస్తులందరూ చదువుకోగలిగిన పత్రికగా నీవు నేను మారగలిగితే, ఇంకా సువార్తను ఎవడాపుతాడండి? ఎవడాపడు? మన పత్రిక పాడైపోయి, మన జీవన విధానం పాడైపోయి, నేను పాడైపోయినాను, ఇదిగో ఈ పత్రికలు అన్ని మంచిగా ఉంటాయి, ఇది చదువుకొని బాగుపడనంటే ఆడేం చదువుకుంటాడు? హల్లెలూయా. అందుకని వినండి, దైవజనుడైన పౌలు అంటున్నాడు, నేను మీ మధ్యలో ఎలాగూ బ్రతుకున్నానో మీకు బాగా తెలుసు. మీరు తెలుసుకొని బతకాలి, నేను తెలుసుకొని బతకాలి. మనమందరి మధ్యలో బ్రతుకుతున్నాము. హల్లెలూయా. 2 దేవుని బిడ్డలారా, 26వ వాక్యం చదవండి ఒకసారి. అదే అధ్యాయం 26వ వాక్యం. నేను దోషిని కానని నేను మిమ్ములను సాక్ష్యం పెడుతున్నాను. దేవుని సంకల్పమంతయు మీకు తెలపకుండా
నేనేమీ దాచుకొనలేదు. దేవుడు చాలు అక్కడ ఏమంటున్నాడంటే రెండవ అనుభవం చెప్తున్నాడు, నేను ఎలాంటి దోషభరితమైన జీవితం చేయలేదు. ఇదిగో సాక్ష్యం, బాగా వినండి. ఆదివారం లేచి నిలబడి ప్రభు నాకు రోగం తక్కువ చేశాడని చెప్పే సాక్ష్యాన్ని బట్టి ప్రపంచానికి లాభం ఏమీ లేదు. వినండి, ప్రపంచానికి ఏమి లాభం లేదు. జస్ట్ సంఘానికి వస్తున్న ప్రజలు నీ సాక్ష్యాన్ని బట్టి బలం పొందుకొని ఆవిడను స్వస్థపరిచిన దేవుడు నా రోగాన్ని కూడా స్వస్థపరుస్తాడని అనుకోవడానికి అవకాశం ఉంటుంది తప్ప ఒక వ్యక్తి దేవుణ్ణి నమ్మడానికి పెద్ద అవకాశాలు ఏమి ఉండవు. అందుకనే దేవుని వాక్యం అంటుంది, సాక్ష్యం చెప్పడం చాలా ఈజీ, కానీ లోకంలో ఒక సాక్షిగా బ్రతకడం చాలా కష్టం. అందుకనే దైవజనుడైన పౌలు తన పిలుపు గురించి రాస్తూ ఏమంటాడనంటే, ఒక మాట చదువుతారన్నమాట. అపోస్తుల కార్యం అదే 26వ అధ్యాయం 14వ వాక్యం. 26వ అధ్యాయం 14 చదువు. నిలవబడినప్పుడు నాతో పలుకుట నేను వింటిని. అప్పుడు నేను, ప్రభువా నీవు ఎవడమని అడుగగా, ప్రభువు నీవు హింసిస్తున్న యేసును, నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చియు నేను నీకు కనబడపోవు సంగతిని గూర్చియు, ఒకటి నిన్ను ఒక సేవకుడిగా, రెండు నిన్ను ఒక సాక్షిగా. చాలు. మన పిలుపు ఏంటో తెలుసా? ఒకటి దేవుని పని చేయాలి, రెండు దేవునికి సాక్షిగా బతకాలి. చెప్పండి, అక్కడ ఏమంటున్నాడు తెలుసా? వినండి. దేవుని పని చేయాలి, రెండు దేవునికి సాక్షిగా. అక్కడ అంటున్నాను, నిన్ను నేను పరిచారకునిగాను సాక్షిగాను నేను నిన్ను పిలిచాను, పరిచర్య చేస్తున్నాం, సాక్ష్యం లేదు, తలనొప్పి. అర్థమైందా? పరిచర్య చేస్తున్నాం, సేవ చేస్తున్నాం, సాక్ష్యం లేదు. విశ్వాసిగా ఉంటున్నాం, సాక్ష్యం లేదు. సాక్ష్యం లేదు కనుకనే ఈరోజు సోషల్ మీడియాలో నవ్వుల పాలైపోయాం. సోషల్ మీడియాలో మనం చేస్తున్న సేవను పక్కకు పెట్టి సాక్ష్యం కోల్పోయిన జీవితాన్ని బట్టి ప్రజలు నవ్వుకుంటున్నారు. పని ప్రజల మధ్యలో ప్రభావితం కావాలంటే పనికి సాక్ష్యం ఉండాలి. చెప్పండి, ఏముండాలి? చెప్పాలి గట్టి, ఏముండాలి? నీ భక్తికి బలం చేకూర్చేది ఏంటో తెలుసా? సాక్ష్యం. అవునా కాదు? నీ భక్తికి, నా ప్రసంగానికి బలం ఏదో తెలుసా? నా సాక్ష్యమే. నా సాక్ష్యం అంతా చెడిపోయి నేను పెద్ద పెద్ద మాటలు చెప్పినది బాగానే అంటున్నాడు, బాగానే చెప్పినావు అంటారు. ఎందుకంటే మాటను ప్రభావితంగా మార్చేది ఏంటి అని అంటే మన జీవన విధానం. అందుకని అంటున్నాడు దైవజనుడితో పౌలుతో, నేను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాను తెలుసా? ఒకటి పరిచారకుడిగా, సేవకుడిగా, రెండు సమాజంలో సాక్షిగా. హల్లెలూయా. సాక్ష్యం. ఈరోజు దేవుని సంఘంలో పరిచర్య చేస్తున్నాం కానీ సాక్ష్యం లేదు. దేవుని సేవకులు సేవ చేస్తున్నారు కానీ సాక్ష్యం లేదు. సాక్ష్యం లేనిది ఏదైనా ఎన్నిక చేయబడదు. హల్లెలూయా. సవాలు గట్టిగా హల్లెలూయా. ఒక దైవజనునికి సాక్ష్యం ఉండాలి, ఒక సేవకురాలికి సాక్ష్యం ఉండాలి. అర్థమైంది? ఒక దేవుని బిడ్డకు సాక్ష్యం ఉండాలి. సాక్ష్యం లేకుండా నువ్వు నిలబడి చెప్పేది గాలి మాటలే తప్ప ఆ మాటలు ఎవడు పట్టించుకోడు. టైం వేస్ట్, అది టైం వేస్ట్. అందుకనే దైవజనుడు అంటున్నాడు, మొదటిగా సంగమా, నేను మీ మధ్యలో ఎలా బతికానో మీకు బాగా తెలుసు. చాటుకు బతికేది ఏం లేదు, ఫెయిర్గా బతకాలి అందరి ముందు. హల్లెలూయా. నీతిగా బతికినప్పుడు భయం ఎందుకు? నీతిగా బతికేవాడికి సాటుకు బతికే అవసరం ఏమి లేదు. దైవజనుడు అంటున్నాడు, నేను మీ మధ్యలో సేవకొచ్చిన ఆ మొదటి దినము నుండి నేను ఎలా బతికానో మీకు బాగా తెలుసు. ఎలా బతికాను తెలుసా? ఒకటి, అక్కడ అంటున్నాడు, నేను ఎవ్వడి నష్టానికి నేను దోషిని కాదు, నేను ఎక్కడ ఏ తప్పు చేయలేదు అని ఎలా బతికాలో చెప్తున్నాడు. వినండి. నేను మళ్ళీ చదువుతారా ఆ మాట? 26వ వాక్యం, అదే 20వ అధ్యాయం 26. కాబట్టి మీలో
మీలో ఎవడి నాశన విషయమై, అమ్మా దయచేసి నా వైపు చూడండి. ఒక దైవజనుడు, ఒక నేను, ఒక విశ్వాసిగా నీవు, ఈ మాట చాలా ప్రభావితం. ఏమంటున్నాడు తెలుసా? నేను ఎవడికి నష్టపోవడానికో, ఎవడైనా పాడు కావడానికో, ఎవడైనా చెడిపోవడానికో, ఎవడైనా మందిరం విడిచిపెట్టడానికో, ఎవడో నాశనం కావడానికో నేను కారకుణ్ణి కాదు. చెప్పగలరా మీరు ఈ మాట? చెప్పగలరా? చాలామంది విశ్వాసులను బట్టి విశ్వాసులు వెళ్ళిపోతారు తెలుసా మీకు? వెళ్ళిపోతారు. వాళ్ళే వెళ్ళగొడతారు. కొంతమంది సేవకులను బట్టి వెళ్ళిపోతారు. ఈరోజు బైబిల్ మీద నీ మనస్సాక్షి మీద చేతేసుకుని చెప్పగలవా? నేను ఎవరి నష్టానికి నేను కారకుడను కాదు. ఎవరు ఏడవడానికి, ఎవరు దుఃఖపడడానికి, సంఘం పాడు కావడానికి. అర్థమైందండి? నేను కారకులను కాదు. ఇది కదా జీవితం అంటే. ఒక వ్యక్తి మందిరాన్ని విడిచి వెళ్ళిపోయాడంటే ఉన్నోళ్ళందరినీ ఏడ దొరుకుతాడో దొరికించుకొని చెప్పడానికి సువార్త. ఇది 6వ సువార్త. 5వ సువార్త ఎట్లాగా ఆయన దగ్గర లేదు. 6వ సువార్త చెప్తాడు. ఇక ఏమని? అయ్యగారు ఎట్లా, అమ్మగారు ఎట్లా, ఆ విశ్వాస ఎట్లా, ఈ విశ్వాస ఎట్లా అని అంటారు. కొంతమందికి మత్తయి సువార్త, మార్కు సువార్త వినబుద్ధి కాదు. ఆ సువార్త మాత్రం ఇంకొక సేవ ఎక్కువ ఉంటుంది. అది ఆ సువార్త బాగా వింటారు. అవునా, అట్లనా, ఇట్లనా అని విని అవును అవును అన్నాడు. మీరు వినండి ఒక్క మాట. ఇప్పుడు నాకు మొన్న ఒక బ్రదర్ చెప్తున్నాడు, బాప్తిస్మం నాకు ఇచ్చి పెళ్ళి అయ్యి అని అన్నాడు. ఆ వ్యక్తి పాస్టర్ అయ్యి అన్నాడు, నిన్న మొన్న వచ్చేసి నీకు బాప్తిసం ఎలా ఇస్తాం? కనీసం 3 నెలలైన మందిరానికి రావాలి, నీ జీవన విధానం తెలియాలి, నీలో మార్పు చూసి కదా బాప్తిసం ఇవ్వాలి. అవునా కాదు? మరి అట్టట్లా 3 నెలలు అంటే నాకు 4 రోజుల తర్వాత పెళ్ళి ఉంది కదా. అయితే నేను దాన్ని ఏం చేయలేను. పెళ్ళి డేట్ మార్చుకో, 3 నెలల మందిరానికి రా, బాప్తిసం ఇస్తా, పెళ్ళి చేస్తా. లేదు పెళ్ళి చేయాలని అంటే నేను చేయలేను ఆ పెళ్ళి, ఎవరైనా చేస్తే చేసుకో. వీడు ఇంకో సేవకుని పట్టుకున్నారు, పెళ్లి చేసుకున్నారు. అంత అయిపోయింది. ఇప్పుడు ఎవరు పెళ్లి చేశారో ఆ పాస్టర్ దగ్గరికి వీళ్ళు వెళ్తున్నారు ఆరాధనకి. ఎందుకు మందిరానికి రావడం లేదు అని విశ్వాస అడిగితే ఆయన అంటాడు, నాకు బాప్తిసం అయ్యగారు ఇవ్వలేదు. అదేంటి ఇవ్వలేదు అని అంటే 3 నెలలు వచ్చిన తర్వాత ఇస్తామని అన్నాడు అని అంటే 3 నెలల తర్వాతనే బాప్తిసం ఇవ్వాలని ఏడున్నది బైబిల్లో? ఎవరు? 10 ఏళ్ల నుంచి వస్తున్న విశ్వాస అంటున్నాడు 3 నెలల తర్వాతనే బాప్తిసం ఇవ్వాలని బైబిల్లో ఏడున్నది? నపుంసకుడికి ఒక రోజులోనే బాప్తిసం ఇవ్వలేదా? ఎంతమంది చెప్తారు ఒక రోజు బాప్తిసం ఇచ్చాడని? నపుంసకుడికి ఒక్క రోజులోనే బాప్తిసం ఇచ్చాడని మీకు తెలుసా? అయ్యా తెలుసా మీకు? ఒక రోజులోనే బాప్తిసం ఇచ్చాడా? హల్లెలూయా. చదముషారుగా హల్లెలూయా. వీడు 12-14 ఏళ్ల నుంచి మందిరానికి పోయేటోడు ఆ ఉన్నోడిని చెడగొడితే ఏమంటాడంటే, అయ్యగారు తప్పు చేస్తున్నాడు, ఒక్కరోజు మందిరానికి వచ్చినా బాప్తిసం ఇవ్వాలి. నపుంసకుడికి పిలుపు ఇయ్యలేదా? అర్థమైందండి? నా మాట వినండి దయచేసి. ఒకరోజు నపుంసకుడు యెరూషలేముకు వెళ్తూ వస్తున్నాడు. ఎటు వెళ్తున్నాడు అంటే మందిరానికి వెళ్తున్నాడు లేడా ఈ మనిషి? అప్పుడే కొత్త వెళ్తున్నాడా? ఆడ చేతిలో ధర్మశాస్త్రం ఉంది అని అంటే నిన్ననే స్టార్ట్ చేసినాడా వాడు మందిరానికి వెళ్ళడం? చేతిలో బైబిల్ పెట్టుకొని మందిరానికి వెళ్తున్నాడు అని అంటే ఎప్పటి నుంచో మందిరానికి వెళ్తున్న వ్యక్తి ఆయన పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నాడు. అర్థం కాలేదు. ఫిలిప్పు అతనికి భావన చెప్పాడు, బాప్తిస్మం గురించి చెప్పాడు కనుక బాప్తిస్మం ఇచ్చాడు. హల్లెలూయా. అంటే చాలా కాలం నుండి ఈ ఐథియోపియా దేశానికి చెందినటువంటి నపుంసకుడు మందిరానికి వెళ్తూ వస్తూ ఉన్నాడు. ఒక్కరోజు వెళ్ళిన మనిషి కాదైనా.
దేవుని వాక్యంలో దేవుని వాక్యం అంటుంది, నేను ఎవని నష్టానికి కారకుడను కాదు. ఇదే జీవితం చేయాల్సింది. 3 అక్కడ రాస్తాడు 31వ వాక్యంలో, అదే 20వ అధ్యాయం 31వ వాక్యం. కావున నేను 3 సంవత్సరాలు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్తూ వచ్చాను. 3 సంవత్సరాలు నేను ఎలా బతికాను మీ మధ్యలో అంటే, ప్రార్థన చేస్తూ కన్నీళ్లు విడుస్తూ అవకాశం ఉన్నంత మరొక అందరికీ బుద్ధి జ్ఞానము నేర్పి సంఘాన్ని కట్టడానికి నేను కష్టపడ్డాను. 33వ వాక్యంలో రాస్తాడు ఆ మాట. 33వ వాక్యం చదువు. ఎవని వెండినైనను, ఎవని బంగారమునైనను, ఎవని వస్త్రములనైనను నేను ఆశింపలేదు. నా అవసరముల నిమిత్తం, నాతో ఉన్నవారి నిమిత్తం ఈ నా చేతులు కష్టపడ్డవని మీకు తెలుసు. నేను చాటుకు చేయలేదు సేవ. హల్లెలూయా. చదమసలు చేతులు ఎత్తి గట్టిగా హల్లెలూయా. ఒక దైవజనుడు అంటున్నాడు, ఇదిగో నేను మీ మధ్యలో ఎట్లా బతికాను మీకు బాగా తెలుసు. ఎట్లా బతికాను తెలుసా? నేను ఎవ్వని విషయంలో నష్టానికి కారకుడి కాదు. నేను ఎవరిని పాడు చేయలేదు. ఎవరి నష్టానికి నేను కారకుడి కాదు. 2, ఎవని వెండి, ఎవని బంగారం, ఎవని ఆస్తులు నేను దోచుకోలేదు. 3, అక్కడ అంటున్నాడు, నేను రాత్రింబగళ్ళు కష్టపడ్డాను, కన్నీళ్లు విడిచాను, ప్రార్థన చేశాను. నా కోసం, నా అవసరతల కోసం, నా పరిచర్య అభివృద్ధి కోసం రాత్రింబగళ్ళు నేను కష్టపడ్డాను. హల్లెలూయా. జీవన విధానం. అందుకే సంఘ బిడ్డలారా, ఒక దైవజనుడిగా నేను మిమ్మల్ని ప్రేమించి చెప్తున్నాను, నువ్వు కేవలం 4 గోడల మధ్యలో బ్రతికే భక్తి చేయకు. దయచేసి నీ భక్తి నువ్వు వెళ్ళిన ప్రతి చోట ప్రభావితంగా ఉండాలి. హల్లెలూయా. నీ భక్తిలో ఏముండాలి అని అంటే, ఒక సమరయ స్త్రీలో మార్పు, ఒక గెరాసిన దేశంలో సేనా దయ్యం పట్టిన వాడి జీవితంలో వచ్చిన మార్పు, లోకము చూసినట్టుగా నీలో మార్పు ప్రజలు చూడాలి. నీ కులం, నీ కుటుంబం, నీ బంధువులు నీలో జరిగిన మార్పును చూడాలి. ఒకప్పుడు ఎలా ఉండేవాడివి, ఎలా ఉండేదానివి, ఇప్పుడు ఎలా బతుకుతున్నావు అన్న మార్పు ప్రజల మీద బాగా ఎఫెక్ట్గా పనిచేస్తుంది. 2, యోసేపు వలె పరిశుద్ధంగా జీవించే జీవితం. నీ దేవుడు పరిశుద్ధుడని, పరిశుద్ధంగా లేకపోతే నా దేవుని దృష్టికి నేను ఒక దుష్కార్యము చేసిన వాడిని అయిపోతానని భయముతో బ్రతికిన విధానం ప్రజల మధ్యలో కనబడాలి. అర్థమైందండి? ప్రజల మధ్యలో కనబడాలి. అయ్యగారులు తాగుతున్నారు, విశ్వాసం తాగుతారు. అర్థమైంది? అయ్యగారులకు 2 ఆశ్రమాలు ఉంటున్నాయి, విశ్వాసులకు 4 ఉంటున్నారు. ఇక మనం సువార్త చెప్తే ప్రజలందరూ వస్తారు, ఇక నీతో కలిసి చక్క భజన చేస్తారు. ఎవరు చేస్తాడు? ఎవడు చేయడు. ఆని మోసం చేసి, ఈని మోసం చేసి, ఆ స్కీము ఈ స్కీమ్ పెట్టి, ఆ వెండి ఈ బంగారం దోచుకున్నట్టుగా దోపిడికి గురైనటువంటి సేవ సంఘం, ఇది సాక్ష్యం లేని బ్రతుకు. దేవుని లేఖనం అంటుంది, నేను ఎవరిని వెండిని ఆశపడలేదు, ఎవరిని దోచుకోలేదు. నేను ఆ ఫెయిర్నెస్. అర్థమైందండి? నేను కష్టపడ్డాను. ఒక యోసేపు ప్రభావితం చేయలేదా? ఒక దానియేలు ప్రభావితం చేయలేదా? అర్థమైందండి? మన జీవితం మన ప్రాంతాలను ప్రభావితం చేస్తుంది. హల్లెలూయా. అది టైం పడుతుండొచ్చు. దానియేలు దేవుడు గొప్పోడని నెబుకద్నెజరుకు అర్థం కావడానికి సమయం పట్టింది. ఒక యోసేపు గొప్పతనం ప్రజలకు అర్థం కావడానికి 13 ఏళ్ళు పట్టింది. కానీ స్వార్థ లేకుండా దేశాన్ని ప్రభావితం చేయగలిగింది వారి జీవన విధానమే. హల్లెలూయా. కనుక ఈ కడవరి కాలంలో మీరు బయటి ప్రపంచంలో, నేను మీరు ఎక్కడికి వెళ్ళినా ఒక నిజ దేవుని బిడ్డలుగా అర్థమవుతుందండి? నిజ దేవుని బిడ్డలుగా జీవన విధానము దయచేసి చేయాలి. హల్లెలూయా. అలాంటి ఒక గొప్ప జీవన విధానం చేయుటకు దేవుడు మనకు నడిపింపు దయచేయునుగాక. హల్లెలూయా. మోకరిస్తా. మహాగణుడా, మహిమ కలిగిన పరిశుద్ధుడా, నీకు